అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ, 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి కార్యక్రమంలో ఆ సిరీస్లో మొదటి సెషన్ని మనం ఇక్కడ మొదలు పెట్టుకోబోతున్నాము. కౌమార దశ అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగము అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా అనుకుంటున్నారు, నమ్ముతున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈ దశలోనే, అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ దశలోనే మనకి ఒక జీవన శైలి అనేది అలవాటు అవుతుంది. ఆ జీవన శైలి వలనే మనం జీవితంలో ఎంత సురక్షితంగా ఉంటాము, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాము అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ రోజు ప్రపంచంలోనేమో కౌమారులకి ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఈ సవాళ్లు కూడా మారుతూ ఉన్నాయి. మారుతూ ఉన్నందుకు వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తూ, ఎప్పటికప్పుడు వాళ్ళలో నైపుణ్యాలు పెంచుతూ, వాళ్ళకి సరైనటువంటి జ్ఞానాన్ని, వైఖరులని అందిస్తూ, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళని రేపటి జీవితానికి సంసిద్ధుల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి లక్ష్యంతో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తయారు చేసి పిల్లలందరికీ అందించమని చెప్పినటువంటి ఆదేశాల మేరకి మన గౌరవ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీమతి యోగితా రాణా ఐఏఎస్ గారు మరియు మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష మరియు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ నవీన్ నికోలస్ గారి ఆదేశాల మేరకి, వారి మార్గదర్శకత్వంలో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఈ కార్యక్రమం పేరేంటి అంటే అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో మనకు ఒక 11 అంశాలు ఉంటాయి. వాటిలో మొదటిసారిగా మనం ఒక ఆన్లైన్ సెషన్ ద్వారా మొదటి అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మొదటి అంశం ఏంటంటే చైల్డ్ సేఫ్టీ, పిల్లల యొక్క భద్రత, మరియు పిల్లల్లో లైంగిక వేధింపులని అంటే పిల్లలకి ఎదురయ్యేటటువంటి లైంగిక వేధింపుల్ని నివారించడం ఎలా, అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర స్టూడియోలో, టీసాట్ స్టూడియోలో మనతో పాటుగా ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు, ఈ రంగంలో ఉన్నటువంటి రకరకాల ప్రోగ్రామ్స్లో రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ఎవరెవరు మనతో ఉన్నారో వాళ్ళని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ముందుగా మనతో పాటు మన స్టూడియోలో మన పక్కన ఉన్నవారు జాయింట్ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష. సో వీరు వెంకట నరసమ్మ గారు మీ అందరికీ కూడా సుపరిచితులు. డిఈఓ గాను, జాయింట్ డైరెక్టర్ గాను ఎన్నో రకాల కార్యక్రమాలని రూపొందించారు. నీపాలో పాఠశాల నాయకత్వం మీద ఒక అవార్డు కూడా తీసుకున్నటువంటి వారు. కార్యక్రమాన్ని రూపొందించడంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్రని వహించారు. తర్వాత మీ అందరికీ సుపరిచితులు, అంతటికీ కూడా సుపరిచితులైనటువంటి డాక్టర్ సునీతా కృష్ణన్ గారు ఉన్నారు. సునీతా కృష్ణన్ మేడం మీ అందరికీ తెలుసు, పద్మశ్రీ అవార్డీ. అంతేకాకుండా వారు ఒక సోషల్ యాక్టివిస్ట్తో పాటుగా ఇంకేం చెప్పుకోవచ్చు అంటే మేడం తన లైఫే ఒక మహోన్నతమైనటువంటి రెసిలియన్స్తో కూడినటువంటి జీవితాన్ని వారు గడిపారు. అటువంటి జీవితాన్ని ఎంతోమంది బాలికలు, ఎంతోమంది స్త్రీలని కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి క్యాంపెయిన్స్ కూడా, షేమ్ ద రేపిస్ట్ క్యాంపెయిన్ అని చెప్పి ఇలాంటి క్యాంపెయిన్స్ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వీరు మొదలుపెట్టారు. దాంతో మన దేశంలో కూడా ఈ యాంటీ ట్రాఫికింగ్ గురించినటువంటి కొన్ని చట్టాల రూపకల్పనకి మేడం చేసినటువంటి పని చాలా ముఖ్యంగా పనిచేసింది. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. సో మేడం ఇప్పుడు మనకి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి మనము మన విద్యాశాఖతో పాటు కూడా ప్రజ్వల ఆర్గనైజేషన్ వాళ్ళు, ఈ ప్రజ్వల ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ సునీతా కృష్ణన్ మేడం ఆధ్వర్యంలో ప్రజ్వల ఆర్గనైజేషన్ ద్వారా మన ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్ ట్రైనింగ్ కూడా జరిగింది. అంతేకాకుండా మనము స్కూల్ లెవెల్లో చేసుకునేటటువంటి ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కూడా వీరు చాలా చక్కటి భాగస్వామ్యాన్ని మనకు అందించబోతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ మ్యామ్. సో మనతో పాటు శారదా గారు ఉన్నారు. శారదా గారు అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ యొక్క రూపకల్పనలో ఈ మాడ్యూల్కి తయారు చేయడంలో కూడా పాత్ర వహించారు. వారు ఇంతకు మునుపు కూడా రకరకాల కార్యక్రమాల్లో స్టేట్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. మేడం ఇప్పుడు గెస్టెడ్ హెడ్ మిస్ట్రెస్గా కోహిర్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఆశా గారు ఉన్నారు మనతో. ఆశా గారు
ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో సైదాబాద్లో ఉన్నటువంటి ఎన్పిఎస్ రెడ్డి నగర్ కాలనీలో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ మ్యామ్ టు దిస్ మీటింగ్. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్, డీప్గా మనము ఇదంతా కూడా చర్చాగోష్ఠి లాగానే అవుతుంది. దీంట్లో ముందుగా మనం అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రాంలో ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము అనేది మన జాయింట్ డైరెక్టర్ మేడం గారు చెప్తారు. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు అనుకున్నట్టే కౌమార దశ ఎన్నో సవాళ్లతో కూడిన దశ, మనందరికీ తెలుసా విషయం. అప్పటిదాకా ఉన్న బాల్యం వెళ్ళిపోయి కొత్తగా యవ్వనంలోకి ప్రవేశించేసరికి సమాజం నుంచి, పేరెంట్స్ నుంచి వచ్చే ఆంక్షలు, అంటే అప్పటిదాకా బాల్యాన్ని ఎంజాయ్ చేసిన పిల్లలందరికీ కూడా ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అమ్మ ఇలా మాట్లాడుతుంది, ఎందుకు నాన్న ఇలా అంటున్నారు, లేకపోతే ఎందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలా ఆంక్షలు విధిస్తున్నారు అనే ఒక ఒత్తిడికి గురవుతారు పిల్లలు ఈ వయసులో. అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలవుతాయి ఇదే దశలో. సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్. తర్వాత వీళ్ళు విధించిన ఒక నియమావళి అనే చట్టంలోకి మెల్లిగా పిల్లవాడు అడ్జస్ట్ అవ్వడానికి, అతన్ని తీసుకురావడానికి ప్రయత్నం మొదలవుతుంది. వీటన్నింటి మధ్య ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది ఒక ఎత్తు అయితే, తనలో వచ్చేటువంటి శారీరక మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఇంకొక సవాలు. ఈ సవాళ్ళకు తోడు కాంటెంపరీగా వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మన మధ్య, ఈ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్స్, తర్వాత ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్లో డ్రగ్స్, ఇంకా చాలా థ్రెట్స్ ఉన్నాయి. ఈ థ్రెట్స్ అన్నింటి మధ్య పిల్లలు నలిగిపోతూ ఉన్నారు. అలాగే పిల్లల మీద, స్త్రీల మీద జరిగేటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి ఒక అరక్షిత వాతావరణంలో పిల్లలు ఉన్నారు అనే భావన, దాని నుంచి ఎలా కాపాడుకోవాలో, ఎలా దూరంగా ఉండాలి ఆ వాతావరణానికి అనేది కూడా పిల్లలకి మనం ఈ వయసులో నేర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో మనము ఇంతకుముందు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన గౌరవ సెక్రటరీ గారు, గౌరవ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం అంటే, ఇంతకుముందే శిరీష కూడా చెప్పారు, అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని అంటున్నాము. ఇందులో బాలికల మీద, అంటే ఇదివరకైతే బాలికల కోసం మనం గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ని నిర్వహించాము. అయితే ఇప్పుడు బాలుర మీద జరిగే అకృత్యాలని కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈ క్లబ్ని కొద్దిగా రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించి దీన్ని ఏమంటున్నామంటే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్గా మనము అనుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మనకి పిల్లలు ఇంపార్టెంట్. వారు ఒక రక్షిత వాతావరణంలో చదువు పూర్తి చేసి మంచి పౌరులుగా ఎదగాలంటే కనుక బాలికలు మరియు బాలురు ఇద్దరి మీద కూడా సమానమైన దృష్టి మనకు ఉండాలి. కాబట్టి ఇద్దరి భద్రత అనేది ముఖ్యం. కాబట్టి ఇద్దరి సేఫ్టీని మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాం. తర్వాత దీనిలో మనకి ఈ మొత్తం అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని చూసినట్లయితే కనుక 3 అంశాలు ఉంటాయి. ఒకటి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సొసైటీ అలాగే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్, వాటి గురించి అవగాహన కల్పించడం పిల్లలకి. అదేవిధంగా తనలో వచ్చే శారీరక మార్పుల్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం. తర్వాత సొసైటీలో జరుగుతున్న మార్పుల్ని, వాటికి ఎలా స్పందించాలి, ఎప్పుడు స్పందించకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే అవేర్నెస్ని కల్పించడం అనేది మొదటి టార్గెట్ మనకి. తర్వాత ఒకవేళ ఎవరైనా విద్యార్థులు కనుక ఏదైనా అరక్షిత వాతావరణంలోనూ లేకపోతే ఇంకెక్కడైనా అంశంలో చిక్కుకున్నట్లయితే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అనేది రెండవ అంశము. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనే కార్యక్రమాన్ని పూర్తిగా మనం బాలికల కొరకు ఉద్దేశించడం జరిగింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంలో బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం ద్వారా కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారిలో వచ్చే ఛాలెంజెస్ని స్వీకరించి ముందుకెళ్ళగలిగే ధైర్యం వారిలో వస్తుంది. కాబట్టి ఈ 3 మీద ఓవరాల్గా మన ప్రోగ్రాం అంతా జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా, అంటే ఇప్పుడున్న ఛాలెంజెస్ని, తర్వాత బయలాజికల్ చేంజెస్ని, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్యక్రమంలో మొత్తం 11 కేటగిరీస్ చేయడం జరిగింది. ఒకటి చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్. మీకు ఈ మాడ్యూల్ కూడా మీ అందరికీ ఇప్పటికే వచ్చి ఉంది. ఈ మాడ్యూల్లో ఈ ఏరియాస్ 11 ఏరియాస్ని కూడా క్షుణ్ణంగా
డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి దీనిలో ఉన్న షెడ్యూల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టు చూసుకోండి. ఇందులో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా ఒకటి అవేర్నెస్ కల్పించడము, తర్వాత వాళ్ళ కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఇవ్వడం. అంటే పిల్లలు కొన్ని విషయాలు ఉంటాయి, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎప్పుడు షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడము. తర్వాత ఒకవేళ ఏదైనా నిజంగా సమస్యలో చిక్కుకున్నట్లయితే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం మనం ప్రతి స్కూల్లోనూ కూడా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ బాక్స్ని అరేంజ్ చేయమని చెప్తున్నాము. దాని నుంచి మొదలవ్వాలనేది పిల్లలకి అవేర్నెస్ కల్పించడం. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఇంతకు ముందున్న గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ని ఇప్పుడు ఏమంటున్నామంటే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్గా పిలుచుకుంటున్నాము. దీనిలో మనం క్లబ్ ఫార్మేషన్ ఎలా డిజైన్ చేసుకున్నాం అంటే 6 నుంచి 10 తరగతుల పిల్లలు ఉంటారు కాబట్టి మనకి ప్రతి తరగతి నుంచి 2. ఒకవేళ కో ఎడ్యుకేషన్ స్కూల్ అయితే కనుక ఒక బాయ్ ఒక గర్ల్, లేదు బాయ్స్ స్కూల్ అయితే 2 బాయ్స్, గర్ల్స్ స్కూల్ అయితే 2 గర్ల్స్. అలాగే కేజీబీవీ మోడల్ స్కూల్లో మనకి ఇంటర్మీడియట్ సెక్షన్స్ కూడా ఉంటాయి, గ్రూప్స్ అండ్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సెక్షన్ నుంచి కూడా 2. అంటే క్లబ్ ఫార్మేషన్లో ప్రతి క్లాస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా, అంటే ఏ క్లాస్లో కూడా ఏ సమస్య జరిగినా కూడా వెంటనే ఆ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ అని ఎవరినైతే మనం డిజిగ్నేట్ చేసుకుంటున్నామో ఆ నోటీస్కి వచ్చేలాగా ప్రతి క్లాస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా చూసుకుంటాం. తర్వాత ఈ కంపోజిషన్ని మీకు ఈ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి దీనికి చైర్పర్సన్గా స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు. అంటే కో ఎడ్యుకేషన్ స్కూల్ అయినా గర్ల్స్ స్కూల్ అయినా, బాయ్స్ స్కూల్స్ ఓన్లీ బాయ్స్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి మన దగ్గర, దానిలో కూడా హెచ్ఎంఏ కన్వీనర్ చైర్పర్సన్గా ఉంటారు. మెంబర్ కన్వీనర్గా గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్, ప్రిఫరబ్లీ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు కోఎడ్ స్కూల్లో. అలాగే గర్ల్స్ స్కూల్లో కూడా గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. బాయ్స్ స్కూల్లో అయినట్లయితే బాయ్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. వీరితో పాటుగా మెంబర్స్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 6 నుంచి 10 తరగతులు లేదు 11, 12 కూడా ఉన్నట్లయితే ప్రతి సెక్షన్ నుంచి 2 రిప్రజెంటేటివ్స్ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే టీచర్ మెంబర్స్, ఒకవేళ కో ఎడ్యుకేషన్ అయితే కనుక ఓన్లీ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచరే కాకుండా ఒక బాయ్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ని కూడా ఒక మెంబర్న పెట్టుకోండి. తర్వాత ఎక్స్టర్నల్ మెంబర్గా లోకల్ పోలీస్ ఉంటారు, ఎందుకంటే వారి సహకారం మనకి చాలా అవసరం. ఇందులో గ్రీవెన్స్ రిడ్రెసల్లో కానీ తర్వాత ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు పిల్లలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలా సాల్వ్ చేయాలనే దానిలో వాళ్ళ అవసరం చాలా ఉంటుంది కాబట్టి లోకల్ పోలీస్ కూడా ఒక మెంబర్ ఉంటారు దీనిలో. తర్వాత అవేర్నెస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం ప్రతి స్కూల్లో. ఇప్పటికే మనకి మీకు తెలిసే ఉంటుంది, ప్రతి స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా మనం సబ్జెక్ట్ ట్రైనింగ్స్ చెప్పినప్పుడే ఈ బుక్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి టీచరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రతి టీచరు కూడా ఈ బుక్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవేర్నెస్ సెషన్స్లో అందరినీ భాగస్వామ్యులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అవేర్నెస్ సెషన్స్ తర్వాత గ్రీవెన్స్ కంప్లైంట్ బాక్స్ గతంలో మనం మెయింటైన్ చేసిందే, దీన్ని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది కూడా చాలా క్లియర్గా ఇందులో ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకుని ఫాలో అవ్వండి. తర్వాత బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, గ్రీవెన్స్ రిడ్రెసల్ ఎలా ఉండాలి, ఒకవేళ అందులో అంశాలు మన లెవెల్లో పరిష్కారం అయ్యే అంశాలా లేకపోతే ఇంకా లెవెల్ ఎక్కడైనా వేరే డిపార్ట్మెంట్ సహకారం అవసరమా, ఇవన్నీ కూడా చూసుకుని ఏ డిపార్ట్మెంట్ సహకారం అవసరమైతే ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక హెడ్ ఆఫీస్కి కూడా మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం మొత్తం ఈ టీసాట్ నుంచి 6 ఆన్లైన్ సెషన్స్ ప్లాన్ చేసాము. అసలు యాక్చువల్గా ఈ 6 ఆన్లైన్ సెషన్స్ సరిపోవు పిల్లలకి అవేర్నెస్కి. నెక్స్ట్ ఇయర్ 16 ప్లాన్ చేస్తాము. ఈ 6 సెషన్స్లో ఈరోజు మొదటి సెషన్ని జరుపుకుంటున్నాం మనము. సెప్టెంబర్ 5న హానరబుల్ సీఎం గారు ఇనాగరేట్ చేసిన తర్వాత సెషన్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొదటి సెషన్లో మనం ఈరోజు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాము. తర్వాత నుంచి కంటిన్యూస్గా మిగతా సెషన్స్ ఉంటాయి. దీనికి కూడా పార్టిసిపేషను అండ్ వీలైనంత వరకు మనం ఇప్పుడు చూడడమే కాకుండా లైవ్ సెషన్ చూడడమే కాకుండా యూట్యూబ్లో కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఆ తర్వాత రికార్డెడ్ సెషన్ని కూడా అందరి పిల్లలకి చూపించండి దయచేసి. ఎందుకంటే సునీత మ్యామ్ లాంటి ఎక్స్పర్ట్స్, తర్వాత చందన మ్యామ్ కూడా వచ్చి ఉన్నారు మనతో పాటు, SCPCR మెంబరు. వెల్కమ్ మ్యామ్. మేడం కూడా వచ్చి ఉన్నారు. వారు ఇలాంటి మెంబర్స్ అమూల్యమైన సలహాలు సూచనలు మనకి అందుతాయి కాబట్టి ఈ సెషన్స్ అన్నింటినీ ఖచ్చితంగా మీరు పిల్లలకి రికార్డెడ్ సెషన్స్ అయినా చూపించండి. తర్వాత దీనికి కొంత బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక 4,000 రూపాయలని గ్రీవెన్స్ బాక్స్ చక్కగా ఒక మంచి బాక్స్ని చేసి దాని మీద పేరు గ్రీవెన్స్ బాక్స్ అని రాసి ఒక తాళము
దానికి ఒక లాక్ అండ్ కీ పెట్టి ప్రామినెంట్ ప్లేస్లో, అంటే టాయిలెట్లో కానీ ఎక్కడ పెట్టాలో చెప్పి ఉన్నాం, మీకు కూడా తెలుసు. అక్కడ పెట్టి దానిలో వేసేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఒక ఫ్లెక్సీ బ్యానర్, ఎందుకంటే ప్రతిసారి మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్తో మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. అక్కడ ఒక ఫ్లెక్సీ ఉన్నట్లయితే కనుక వాతావరణం చూడడానికి అండ్ ఒక సీరియస్నెస్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్లెక్సీ పెట్టుకోండి. అదర్ లాజిస్టిక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్కి కూడా కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొని పిల్లల్ని ఎంత వీలైతే అంత అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా మీరు ప్రయత్నించాలి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి తెలంగాణలో ఉన్న ప్రతి బాలుడు మరియు బాలిక రక్షిత వాతావరణంలో చదువు పూర్తి చేసి ఒక మంచి పౌరుడిగా సమాజానికి సేవలు అందించేలాగా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా డీటెయిల్డ్గా ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనేది మనకి జేడి మేడం వివరించారు. దీని గురించి మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి అండ్ ఆల్సో బుక్ మీ చేతిలో ఉంది. మేడం ఇంత చక్కగా స్పష్టంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మనము లెటస్ డెల్వ్ డీప్ ఇన్ టు ద టాపిక్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, దాని మీనింగ్ మనందరికీ తెలుసా? ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ తెలుసుకోవడంలో తప్పులేదు. మనకి తెలిసింది కరెక్టో కాదో తెలుసుకుందాము, లేదు అనుకుంటే కొత్తగా అయినా తెలుసుకుందాం కదా. కాబట్టి ఈ విషయంలో అసలు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే ఏమిటి అనేది ఐ రిక్వెస్ట్ సునీత మేడం టు టెల్ us వాట్ ఇట్ ఈస్. మనకి అంటే మాకు మాత్రమే కాదు మ్యామ్, ఇక్కడ ఎంతో మంది పిల్లలు 6 నుంచి 12వ తరగతి పిల్లలందరూ కూడా వింటున్నారు. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ శిరీష గారు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ చైల్డ్ అర్థం చేసుకుందాము. చైల్డ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు, అంటే మనం అందరి గురించి మాట్లాడుతున్నాం. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అమ్మాయిలకే జరుగుతుంది అని ఒక అపోహం లోకంలో ఉంది. అది తప్పు, ఎవరికన్నా జరగవచ్చు. సో చైల్డ్ మీన్స్ ఎవ్రీబడి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ పిల్లల మీద లైంగిక వేధింపులు అంటే పిల్లలతోటి లైంగికంగా తగ్గని బిహేవియర్. ఈ తగ్గని బిహేవియర్ అంటే ఏంటి? ఓకే, అది చూపుతోటి ఉండొచ్చు, ఆ చూడడం, ప్రైవేట్ పార్ట్స్ కానీ బాడీ కానీ మనకి ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంది ఆ చూపు. అది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అబ్యూస్. టచ్, మీ బాడీ ప్రైవేట్ పార్ట్సే కాదు, ఇక్కడ నోరు కూడా ప్రైవేట్ పార్ట్ అయి మనం చూసుకోవాలి. ఓకే, టచ్ ఇన్అప్రోప్రియేట్గా చేయడం, లేకపోతే ఇంకొకరిన టచ్ చేపియడం. ఓకే, మిమ్మల్ని వచ్చి చేయడము ఒకటి, మీ ద్వారా ఇంకొకరిన టచ్ చేపియడము అది. మూడవది అశ్లీలమైన ఫిల్మ్స్ కానీ, పొర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ కానీ, ఇది పిల్లలకి చూపించడం, దానికి వాళ్ళకి అది చూపించి ఇది మ్యాగజైన్ ద్వారా, వీడియో ద్వారా, ఫోటోల ద్వారా చూడు ఇదని, ఇట్లాంటి అది కూడా అబ్యూజే. రేపు, మొలస్టేషన్ అని లాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అబ్యూజ్. అంటే ఇక్కడ చూపు, టచించి పెనిట్రేషన్ ఇస్ అ లాస్ట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్గా అందరూ పిల్లలు ఎవరు వింటున్నారో ఇంపార్టెంట్గా అర్థం చేసే విషయం ఏంటంటే, ఇది యూజువలీ 4 స్టేజెస్లో జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్ ఒక మెనిపులేషన్ స్టేజ్, అంటే దాన్ని మనం గ్రూమింగ్ స్టేజ్ అని చెప్తాం. ఇక్కడ అబ్యూజర్ కూడా మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, అది కూడా అర్థం చేసుకోండి. మగవాళ్ళే ఎప్పుడు అబ్యూజ్ చేస్తారని లేదు, చాలా కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఆడవాళ్ళు కూడా అబ్యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో పిల్లలది ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు ఈ వేధింపు చేయడానికి. అది గ్రూమింగ్లో పిల్లలన్న వాళ్ళ ట్రస్ట్ తీసుకోవడము, వాళ్ళకి నచ్చ చెప్పేలాగా మాట్లాడడము, వాళ్ళకి దగ్గర రావడము, వాళ్ళకి ఒక ఫీలింగ్ తీసుకురావడం, నువ్వు నాకు చాలా స్పెషల్, ఓకే, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు నాకు చాలా యు గివ్ మీ నైస్ ఫీలింగ్. సో ఒక మంచి ట్రస్ట్ రిలేషన్షిప్, ఇది ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నారు ఇంకా ఈ నెక్స్ట్ స్టేజ్కి పెట్టడానికి. నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడు సెక్షువల్ అబ్యూస్, ఇంకొక మాట ఇది చెప్పే ముందు నేను చెప్పాలని అనుకుంటున్నాను. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ 90% కేసెస్లో తెలిసిన వాళ్ళే చేస్తారు, స్ట్రేంజర్స్ కాదు. 10% కేసెస్ స్ట్రేంజర్స్ నుంచి మనకు వస్తాయి. తెలిసిన వాళ్ళంటే
మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మన చుట్టముట్ట ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మన నైబర్స్ ఉండొచ్చు, మన స్కూల్ ఉండొచ్చు, మన బస్సులో ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటారు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజర్స్ హు ఆర్ కమింగ్ హియర్. సో కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ ఫేజ్, రెండో ఫేజ్లో ఒక సెక్షువల్ ఇంటరాక్షన్, చిన్న చిన్నగా మాట్లాడడం, ఈ విషయాలు, ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడడం, లేకపోతే సెక్స్ గురించి మాట్లాడడం, ఏదో ఒక విధంగా, లేకపోతే ఒక సాహచర్యం క్రియేట్ చేయడం, దాట్ యునో నువ్వు నన్ను ఇలాగ చెప్పించేస్తున్నావు. సో మెల్లమెల్లగా ఒక పాపకి కానీ బాబుకి ఫీలింగ్ ఏమొస్తుంది అంటే, నేను దీంట్లో స్వతగా భాగం అవుతున్నాను, అంటే నువ్వే చేసినావు రేపు అట్లాంటి ఒక మాట రావడానికి, అంటే దే బికమ్ పార్టిసిపెంట్. దగ్గర పిలిచి వాళ్ళ ఒక మెనిపులేషన్. అది మూడో స్టేజ్, చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మోస్ట్ అబ్యూజర్స్ ఒక సీక్రెట్ బాండ్ పెడతారు. ఇది నాకి నీకి మాత్రం తెలుసు, ఇది మన మధ్యలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్, లేకపోతే నువ్వు చెప్తే కనుక నీ మార్క్స్ తగ్గించేస్తాను, లేకపోతే నీ బ్రదర్ నాకు చంపేస్తాను, ఫాదర్ నాకు చంపేస్తాను. బెదిరింపు, లేకపోతే చాలా ఎక్కువ ప్రేమ. ఇది మా స్పెషల్ రిలేషన్షిప్, ఎవరికి చెప్పకూడదు. ఈ సీక్రెట్ బాండ్లోనే ఏదన్నా విధమైన అబ్యూస్ జరగవచ్చు. అది ముట్టడం నుంచి పాపన ముట్టడం, లేకపోతే చైల్డ్న ముట్టడం ఉండొచ్చు, లేకపోతే చైల్డ్ ద్వారా ఈ అబ్యూజర్న ముట్టడం ఉండొచ్చు. ఓకే, బోత్ వేస్ ఇట్ వర్క్స్. సో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఒక పెద్ద ఒక encompasses many things. దీంట్లో చైల్డ్ అంటే టిల్ 18 years. దీంట్లో ఇంపార్టెంట్గా ఇంకొక మాట అర్థం చేసుకోవడానికి ఏంటంటే, చట్ట ప్రకారం సెక్స్ బిఫోర్ 18 ఈజ్ రేప్. ఇది ప్రతి ఒక్క బాబు అమ్మాయి అర్థం చేసుకోవాలి. మీరు 18 years ముందు సెక్స్లో పాల్గొంటే అది అబ్యూజే, అది రేపే. ఓకే, అది ఇట్స్ నాట్ కన్సిడర్డ్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కన్సెంట్. కన్సెంట్ అనే విషయం లైంగిక వేధింపులు, పిల్లల గురించి ఉన్న లైంగిక వేధింపులో అస్సలు లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఎస్ మ్యామ్. సో మొత్తం అన్నిట్లలో కూడా పిల్లల్ని మ్యానిపులేట్ చేయడంతో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. 100%. యా. సో గ్రూమింగ్, మచ్చిక చేసుకోవడం అంటాం. కొంతమంది పిల్లలు కొంతమంది దగ్గరికి చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళడము అనేది ముందుగా ఏర్పరిచేటటువంటి ఒక రకమైన నమ్మకం. బట్ ఆ నమ్మకం వెనక ఏముంది అంటే ఒక కుట్ర ఉంటుంది, లేక ఒక రకమైనటువంటి రేపొద్దటి ఆలోచన, రేపు ఎలా నేనేం చేస్తాను అనే దానికి ఇది ఒక మొదటి అడుగులాగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చెప్పిన దాని ప్రకారంగా పిల్లలు అనేవాళ్ళు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది స్టార్ట్ అవ్వడానికి, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే కేవలం రేప్ మాత్రమే కాదు అని చెప్పారు మేడం. ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారంటే, చూపు నుంచి మొదలు పెడితే, చూడటము, చూపించడము, చూపు నుంచి మొదలు పెడితే స్పర్శ వరకు, స్పర్శ నుంచి మొదలు పెడితే పెనిట్రేటివ్ సెక్షువల్ యాక్టివిటీ వరకు, ఇవన్నీ కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ లాగానే పరిగణించబడతాయి. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, పిల్లలందరూ గమనించాలి, పిల్లలందరూ గుర్తించాలి. ఏదైనా ఎవరైనా ఇది మనిద్దరిలో ముచ్చట, బయటికి చెప్పకూడదు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి పిల్లలు ఇంకా ఈజీగా తెలుసుకోవడం కోసము, అంటే నేను సురక్షితంగా ఉన్నానా లేదా, ఈ ఫీల్డ్ అవతలి వాళ్ళు నాతో సేఫ్గానే వ్యవహరిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసము ఏవైనా కొన్ని టచ్ ద్వారా, అంటే ఇది సేఫ్ టచ్, ఇది అన్సేఫ్ టచ్ అని. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు, కేవలం 10-11 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి పెద్ద మాటలు అర్థమైనా కాకుండా ఈ ఫలానా భాగాల్లో ముట్టుకుంటే కనుక ఇది అన్సేఫ్ అని, లేక సేఫ్ టచ్ అని, లేకపోతే కన్ఫ్యూజ్డ్ టచ్ అని, ఇలాంటివి ఏమైనా మనం చెప్పగలమా చాలా ఈజీగా? ఏమైనా చాలా సింపుల్గా చెప్పాలంటే, మీ ప్రైవేట్ పార్ట్స్, నేను ఆ ప్రైవేట్ పార్ట్స్లో మీ చెస్ట్ ఉండొచ్చు, మీ బాడీ ఉండొచ్చు, మీ బ్యాక్ ఉండొచ్చు, ఈ కంప్లీట్ మీ ప్రైవేట్ పార్ట్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీబడి టు టచ్. అది చాలా క్లియర్. అది కాకుండా మీ నోరు కూడా మీ ప్రైవేట్ పార్ట్గా మీరు తీసుకోవాలి. ఒక సేఫ్ టచ్లో మీకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండవు. ఒక అన్సేఫ్ టచ్ ఒక్కొక్కసారి పైనుంచి కింద వరకు పోవచ్చు, లేకపోతే మీలో ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ చేయలాగా ఒక. అది
ఆ మెనిపులేటర్ అబ్యూజర్ యూజువలీ అట్లాంటి ప్రెడేటర్స్ కూడా అది ఒక మంచి భావన అని ఒక ఫీలింగ్ కూడా ఆ పాపలు ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. సో మనము ప్రతి ఒక్కరు ఎవ్రీ చైల్డ్ హూస్ లిస్నింగ్ టు దిస్ షుడ్ నో దట్ ఫస్ట్ ఒక బౌండరీ ఉంది, బాడీ బౌండరీ ఉంది. మీరు ఎంత దగ్గర నిలుచుకోవచ్చు ఒక మనిషికి, ఓకే, ఆ ఒక బాడీ బౌండరీ ఉంది. మీ చెయ్యి ఎక్కడ పోవచ్చు, ఎంతసేపు ఆ చెయ్యి అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఒక చెయ్యి ఇలాగా పెట్టి ఇలాగా కింద వస్తుంది, ఇమీడియట్లీ ఇట్ ఈస్ అన్ అన్సేఫ్ టచ్. సో కొంచెం మనం చూసుకుంటే మనకి ఆ డెమోలో మనకి తెలిసిపోతుంది. బట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ సమయంలో ఓకే ఎప్పుడు మీరు అలర్ట్ అవుతారు. చాలాసారి ప్రెడేటర్స్ చాలా దగ్గర తీసుకొచ్చేస్తారు. ట్యూషన్ టీచర్ మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా క్లాస్. షెల్ వి టేక్ ఏ కాల్? ఓకే, yes. హలో హలో చెప్పండి. హలో మేడం, చెప్పండి. నాకు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. చెప్పండి, వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుందా? ఇప్పుడు ఆన్లైన్ లో ఏంటంటే వింటున్నాము, 8th క్లాస్ లో మనకి లెసన్ చెప్పేటప్పుడు కొన్ని ఇబ్బందికర ఆన్లైన్ లో వీడియో చూస్తుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి మేడం. దీని పరిష్కారం ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు? క్లాస్ చెప్తుంటేనా, వీడియో చూస్తుంటేనా? క్లాస్ చెప్తున్న వీడియో చూస్తున్నప్పుడు పిల్లలు అట్లా ఆ వీడియోని చూడడం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. ఏ వీడియో అంటున్నారు? అడాల్సెన్స్ మేడం, 8th క్లాస్ పాయింట్ ఒకసారి దాన్ని గమనిస్తాను, నోట్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీడియో కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అది ఏంటో మేము చూస్తాము, ఏం వీడియో దేని గురించి మాట్లాడుతున్నారో మేము చెక్ చేసి మాట్లాడతాము. విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ మ్యామ్. సో వీ వర్ టాకింగ్ అబౌట్ సేఫ్ అండ్ అన్సేఫ్ టచ్. సో సమ్టైమ్స్ గ్రూమింగ్ స్పేస్ లో ఎలాగవుతుంది అంటే పిల్లల్ని చాలా దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు షాబాషి ఫీలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న కేసు చెప్తాను. ఒక పాపకి ఒక ట్యూటర్ పెట్టారు. ట్యూటర్ వచ్చిన ద్వారా నిజంగా పాపది సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో పేరెంట్స్ అటు స్కూల్లో ఇటు పేరెంట్స్ అందరూ ఈ ట్యూటర్ గురించి చాలా మంచి అభిప్రాయం. బికాస్ చాలా మంచిగా వస్తారు, మంచిగా అంటే మంచిగా అక్కడ నుంచి ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలా నమ్మకమైన రిలేషన్షిప్, అందరికీ చాలా హై ఒపీనియన్ ఆ మనిషితో. దీంట్లో షాబాషి నుంచి చెయ్యి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఒక మ్యాగజైన్ తోటి చూపించడము, ఓకే, టచ్ చేయడము, నేను చూస్తున్నాను చేస్తున్నాను, నువ్వు కూడా అదే నాకు ఇచ్చేయి. ఈ అమ్మాయి ఈ పర్సన్ తోటి ఆల్రెడీ కొంచెం ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ బెనిఫిట్ తీసుకుంది కాబట్టి ఇంకా నాకు తెలిసిన మనిషి నేను ఎలాగా చెప్పగలుగుతా. సో సడన్లీ ఫ్రోజ్ అయిపోతాం మనం. ఓకే, తప్ప ఇది కరెక్టా రాంగా చెప్తే ఎవరైనా నమ్ముతారా? సో ఈ ఒక్క అంశాల వల్ల ఈ టచ్ది కూడా వేరియేషన్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డైరెక్ట్ టచ్ లేదు, మాటతోటి అదే విషయాలు మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాము, ఇది సేఫ్ టచ్, ఇది అన్సేఫ్ టచ్ అని చెప్పి నోరు, ప్రైవేట్ పార్ట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అంతకే పరిమితం అయితే సరిపోదు అని చెప్తున్నారు ఇప్పుడు సునీత కృష్ణన్ మేడం. ఎలా అంటే ముందుగా తల మీద చేయి పెట్టి షబాష్ అన్నవాళ్ళు, భుజం మీద చేయి పెట్టి షబాష్ అన్నవాళ్ళు అవసరమైన టైం కంటే ఎక్కువసేపు ఉంచి ఆ చేతిని అలా నెమ్మదిగా ఇలా అన్నా కూడా అది కూడా అన్సేఫ్ టచ్చే కదా అంటున్నారు. సో ఒకటి మనం బండ గుర్తులాగా అనుకోవాలంటే ఏదైతే మనకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందో, ఫస్ట్ ప్రైవేట్ పార్ట్స్, నోరు వీటిలో టచ్ చేసిన అన్సేఫ్ టచ్. రెండోది అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు అది ఖచ్చితంగా అన్సేఫ్ అని చెప్పి మనము గమనించుకోవాలి. మూడవది ఏంటంటే ఆ సమయాన్ని బట్టి ఎంతసేపు మన మీద వారి చెయ్యి ఉంది, లేకపోతే ఎలా మనము ఫీల్ అవుతున్నాం అనే దాన్ని బట్టి అది సేఫ్ ఆర్ అన్సేఫ్ టచ్ అనేది మనము నిర్ధారించుకోవాలి. సో పిల్లలందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మ్యామ్, ఇలాంటివి పిల్లలు ఏమైనా సెక్షువల్ అబ్యూస్కి గురైతే ఏమైనా ఎర్లీ సైన్స్ ఉంటాయా? టీచర్లు ఎలా గుర్తించాలి? ఎందుకంటే ఇక్కడ మన దగ్గర పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ యొక్క టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, కాబట్టి ఎలా గుర్తించాలి? చాలా స్మాల్ సిమ్టమ్స్ ఉంటాయి. సడన్గా పాప కొంచెం వేరే పిల్లలతో నుంచి దూరం పోవడం, ఫ్రెండ్స్ నుంచి దూరం అవడం,
చదువు మీద ఫోకస్ చేయలేకపోవడము, మంచిగా చదువుతున్న మనిషి చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, అందరూ తోటి ఉండాలని కోరిక లేనా, ఒంటరిగా ఉండడానికి ఇచ్చేయడం. కొందరు పిల్లల్లో హైపర్ సెక్షువలైజేషన్ కూడా కనిపించింది. ఓకే, ఎక్కువ సెక్స్ గురించి మాట్లాడడం, కావాలని. వి హావ్ అనదర్ కాల్. ఎస్ ప్లీజ్. ఎస్ చెప్పండి. హలో హలో చెప్పండి. తంగళ్ళపల్లి హై స్కూల్ మేడం. చెప్పండి మేడం. మేడం, ఇప్పుడు మనము పిల్లలకి చైల్డ్ అబ్యూస్ గురించి మనం మాట్లాడినాం కదండి. అయితే హై స్కూల్లోకి వచ్చినప్పుడు ఏంటి లేదా కుటుంబం అంటే ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఆ వాతావరణం సరిగ్గా ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ద పేరెంట్స్ కూడా వాళ్ళకి హౌ టు బిహేవ్ బిఫోర్ దే చిల్డ్రన్ అనేది కూడా వాళ్ళకి అంత తెలియదండి. ఓకే అండి. దాని ఆ పరిస్థితులలో ఎలా ఉంటుందంటే కనీసం తల్లిదండ్రులకు ఎట్లా బిహేవ్ చేయాలో తెలియక, తర్వాత వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక పిల్లలు చాలా మంది అండి అసలు ఆటోమేటిక్ గా ఎలా అంటే ఆడపిల్లలు 8th క్లాస్ కి వచ్చిన ఆడపిల్లలకు కూడా వాళ్ళకి కనీసం అక్కడ ఉన్న క్లాస్ రూమ్ లో ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఈ మీడియా ప్రభావం వల్ల వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ నుండే ఈ లవ్ అని అట్రాక్షన్ లో పడిపోతున్నారు. సో మేము దానికోసం ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇస్తారు మేడం, 8th క్లాస్ లో కానీ 9th లో 10th లో మనకి ఇస్తారు. ఇట్లా ఇప్పుడు గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని మనం చెప్తున్నాం. కానీ ప్రతి టీచర్ అండి నన్ను అడిగితే ప్రతి టీచర్ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్. వాళ్ళ బిహేవియర్ ని బాగా మనము గమనించాలండి. తప్పకుండా ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లల గురించి బాగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ఇప్పుడు మనం క్లాసెస్ తీసుకుంటున్నాం మేడం. కానీ కానీ ఏమవుతున్నది అని అంటే ఎక్కడ లాస్ అవుతున్నది అని అంటే నన్ను అడిగితే ఈ లేడీ టీచర్స్ కూడా చాలా మంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తే తప్పకుండా మనం వాళ్ళని గ్రహించి వాళ్ళని పర్సనల్ గా మనం కౌన్సిల్ చేయాలి మేడం. నా భావన, నా ఎక్స్పీరియన్స్ కూడా. థ్యాంక్ యూ పద్మా మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు అందుకే అండి ఇప్పుడు అందరూ టీచర్స్ కూడా అలర్ట్ గా ఉండడానికి, పిల్లలందరినీ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని కూడా అందరము గమనించుకుంటూ ఉండడం కోసమే ఈ ప్రోగ్రామ్ లో అందరూ టీచర్లకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మీద ఇది ఒక మ్యాండేట్ లాగానే అండి, పిల్లలందరినీ టీచర్లందరూ గమనించుకోవటం. ఓకేనా? థ్యాంక్ యూ అండి మ్యామ్. సో చాలా మంది పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతారు. కొందరు పిల్లలు సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. తననే హర్ట్ చేయడం, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేయడం, నిద్ర లేకపోవడం, చాలా వీక్ లాగా ఫీల్ అవ్వడం. అదే కాకుండా కొన్ని మంది పిల్లల్లో ఇది కూడా మేము అంశం చూసినాము, మట్టి తినడం, చాక్ పీస్ తినడం. అంటే సమ్ కైండ్ ఆఫ్ అ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఎవరికి చెప్పలేక, ఎవరికి షేర్ చేయలేక ఏమవుతుంది, ఇంకొకసారి అదే పర్సన్ ఫేస్ చేయాలి, అట్లాంటి ఒక భయంతో డెవలప్ అవుతున్న మానసిక ఒత్తిడి. ఇది చాలా కామన్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో. సో స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది, విత్డ్రాల్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. టీచర్స్, పేరెంట్స్ అందరూ కనుక దీని పట్ల అలర్ట్గా ఉండి అవేర్గా ఉండి వాళ్ళని చూస్తూ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ పిల్లల్లో ఏమైనా జరుగుతూ ఉందా అనేది మనము గమనించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి ఇట్లాంటిది మనం గమనించినప్పుడు ఏం చేయగలము? ఓకే, పిల్లలు ఇప్పుడు మనం ఈ అడాలసెంట్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్స్ ద్వారా చేసుకుంటున్నాం కదా మేడం. ఇప్పుడు ఆ క్లబ్ మెంబర్స్ దాన్ని గమనించి ఉండవచ్చు, లేకపోతే చూసి ఉండవచ్చు ఎవరైనా ఇలాంటి అబ్యూస్కి గురవుతున్నటువంటి పిల్లలు ఉంటే. అప్పుడు మనం ఏం చేయగలం? చందన మేడం ఉన్నారు మనతో పాటుగా, మేడం SCPCR యొక్క మెంబరు. సో మేడం ఇప్పుడు జాయిన్ అయ్యారు మనతోటి. మేడం వీటికి ఎలాంటి ఇంకో ఫోన్ కాల్ అండి. ఓకే, సో ఫోన్ కాల్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, క్రిస్ప్ గా చెప్పండి మీ క్వశ్చన్. హలో, యా ప్లీజ్ గో అహెడ్, చెప్పండి. సార్ సంపత్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడి నుంచి అండి? సంపత్ రెడ్డి గారు చెప్పండి. హలో చెప్పండి సంపత్ రెడ్డి గారు. అది ఇది ఈ ప్రోగ్రామ్ పెట్టింది కదా మేడం, నేనేమంటున్నా అంటే ప్రతి స్కూల్లో దీనికి సపరేట్ గా ఒక టీచర్ ను అలైట్ చేస్తే బాగుంటదేమో అని. అవేర్నెస్ అనేది ఎవరో ప్రత్యేకమైన టీచర్ వస్తే జరిగే పని కాదండి. మనలో ప్రతి ఒక్కరు సెన్సిటైజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన ఉండాలి.
ఇంతకు ముందు పద్మ చెప్పినట్టుగా పేరెంట్స్ ని కూడా దీనిలోకి తీసుకురావాలి, అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే కనుక ఇంకొక వ్యక్తిని స్పెషల్ గా దీనికి అలాట్ చేసే పరిస్థితులు ఉండవు. ఉన్న టీచర్స్ అందరూ కూడా దీని మీద అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరు దీని మీద పనిచేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. సో దెర్ ఈస్ అనదర్ కాలర్. ఓకే, ఓవర్ టు యు అండి. హలో చెప్పండి మేడం. హలో నమస్తే మేడం. ఏమండి చెప్పండి. నమస్తే మేడం, నేను కామారెడ్డి జిల్లా బిచ్చుకున్న మండలం బడిగా హై స్కూల్ హెడ్ మాస్టర్ ని. చెప్పండి సార్. అయితే మేడం మంచి ప్రోగ్రామ్ పెట్టారు, మా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఓకే అండి. అయితే మేడం మన విలేజ్ లెవెల్లో కూడా పేరెంట్స్ కి అవగాహన కల్పిస్తేనే కొంచెం అవగాహన ఉంటుందని పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన మేడం. ఓకే అండి. హెడ్ మాస్టర్ గారు మీ పాయింట్ వెల్ నోటెడ్. ఆల్రెడీ హానరబుల్ సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మనం విలేజ్ లెవెల్లో ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్ అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తున్నాము. అందరు పేరెంట్స్ ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాము. అయితే ఈ ఎస్హెచ్జి మెంబర్స్ కి స్టేట్ లెవెల్ ట్రైనింగ్ అయిపోయింది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్కూల్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. తొందరలో దానికి కూడా షెడ్యూల్ ఇస్తాము. ఎందుకంటే ఈ అవగాహన అనేది ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. అలాగే ఒక్కరు సెన్సిటైజ్ అయితే సరిపోదు, కాబట్టి మొత్తం ప్రపంచం అంతా సెన్సిటైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా ఉంటాయి. మనం నెక్స్ట్ కాల్కి వెళ్లే ముందు చందన మేడం నుంచి. సో ఇప్పటి వరకు మనం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి చూసాము. ఒకవేళ మనకి ఎవరైనా చైల్డ్ అబ్యూస్ కి గురవుతున్నట్టు మనకు అనిపించినా, ఆ చైల్డ్ కి అనిపించినా, ఆ చైల్డ్ ఫ్రెండ్ కి అనిపించినా, ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఏమిటి? ఓకేనా మేడం? అట్లే 1098 ఎలా పనిచేస్తుంది? ఈ రెండు అంశాల గురించి. ఇప్పుడు మనకి సమస్య రిపోర్ట్ అయిన తర్వాత ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళకి ఈ లైంగిక పరమైన హింస అబ్యూజ్ ఏదైతే వాళ్ళు ఎదుర్కొన్నారు అని తెలిసినప్పుడు, ఆ తెలవడం అనేది అమ్మాయి సెల్ఫ్ తెలిసినప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలి, అట్లాగే తన ఫ్రెండ్స్, మామూలుగా మనకి సెషన్స్లో సేఫ్టీ నెట్ గురించి చెప్తూ ఉంటాం కదా. సో తనకి క్లోజ్ ఉన్న వాళ్ళకి కూడా తెలిసినప్పుడు, ఆ క్లోజ్ ఉన్న వాళ్ళు స్నేహితులు అయి ఉండొచ్చు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ అంటే బ్రదర్ సిస్టర్స్ అయి ఉండొచ్చు, లేదంటే కమ్యూనిటీ నుంచి అయినా అయి ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా తెలిసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన మెకానిజం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో క్లియర్గా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఒక సమస్య జరిగినప్పుడు 1098 ఈజీగా పిల్లలకి గుర్తుండడానికి 1098 1098 అంటాం కదా. సో ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధిత అధికారులు, మనకి జిల్లాలో అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. సో వారు ఆ సమస్యని గుర్తించి త్వరగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి తెలంగాణలో భరోసా బెస్ట్ మోడల్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. సో అక్కడ కూడా సిబ్బంది ఉంటారు. ఆ చైల్డ్కి సంబంధించినటువంటి మిగతా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది రిలేటెడ్ టు లీగల్ మ్యాటర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం కావచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఆ జరిగినటువంటి సమస్యను బేస్ చేసుకొని, సివియారిటీని బేస్ చేసుకొని వారు యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా మేడము కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, అంతేకాకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది. ఒక సమస్య అదే జరిగినటువంటి ఇన్సిడెంట్ 1098 వరకు రాకుండా, రిపోర్ట్ అవ్వకుండా ఎంతమంది బిడ్డలు వాళ్ళ లోపలే పెట్టుకొని బాధపడుతున్నారో అది చాలా పెద్ద సమస్యగా ఉంది. అంటే గుర్తించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ తక్కువ అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళుగా ధైర్యం వచ్చినప్పుడు ఎన్నో ఇయర్స్ తర్వాత బయటపెట్టడం వల్ల ఇది జరగకుండా ఉండాలంటే రిపోర్టింగ్ పైన పేరెంట్స్కి కావచ్చు, ముఖ్యంగా టీచర్, అలాగే తోటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఒకవేళ డిఫరెన్స్ ఇందాక చెప్పినట్టు ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఏవైతే కనబడుతున్నాయో వాటిని గుర్తించి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఆ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామంటే ఈ పేషెంట్ లాగే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా క్యూర్ ఉంటుంది. అట్లాగే ఈ సమస్య స్టార్ట్ అయ్యింది ఒక అంటే వెహికల్లో వెళ్తున్నప్పుడు డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా ఏదైనా ఎగ్జాంపుల్స్గా ఇట్లా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే ఆ పాప చెప్పినప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు,
టీచర్ కానీ గుర్తించినప్పుడు సరిగా పాప ప్రాపర్గా చదవట్లేదు, మార్క్స్ తక్కువ వచ్చాయి, చాలా యాక్టివ్ స్టూడెంట్ ఏంటి ఇలా ఉంది మనకి తెలిసిపోతుంది. సో అట్లాంటప్పుడు వెంటనే గుర్తించడం అనేది ముఖ్యము. గుర్తించిన వెంటనే రిపోర్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. యాక్ట్ కూడా చెప్తుంది రిపోర్ట్ చేయకపోవడం కూడా అఫెన్స్ అని. సో ఇట్స్ మ్యాండేటరీ గుర్తించడం. మామూలుగా మనకి సమాజంలో పెద్ద స్టిగ్మా ఏముందంటే మేడం, రిపోర్ట్ చేయడం వల్ల పోలీస్కి తెలిస్తే నా బిడ్డ పెళ్లి దగ్గర ఇబ్బంది అవుతుండొచ్చు, క్యాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు, ఇవన్నీ చూసాం కేసెస్ మా దగ్గర వచ్చిన కేసెస్లో. సో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారు, పోలీస్ దగ్గర వెళ్ళడానికి భయపడుతున్నారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ దగ్గర వెళ్ళడానికి భయపడుతున్నారు. కానీ ప్రొసీజర్లో కొంత ముందుకెళ్తే కావాల్సినటువంటి సపోర్ట్ తప్పకుండా దొరుకుతుంది అనే ట్రస్ట్. ఎందుకంటే అన్నీ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఎంకరేజ్ చేయాలి మనం అందరం కూడా. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నారు, తర్వాత మిగతా ఆఫీసర్స్ అంతా కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉన్నారు. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే పిల్లల్లో ధైర్యం అనేది వస్తుంది. ఆ ధైర్యంతో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో మనకి ఈవెన్ పోలీస్కి కూడా రిపోర్ట్ చేయవచ్చు. అలాగే మనకి విలేజ్లో స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్తాం. నెంబర్ 1 టీచర్స్, తర్వాత ఆశా, తర్వాత అంగన్వాడీ వర్కర్స్. సో మనకి ఈ సిస్టంలో కూడా వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళ సంబంధిత ఆఫీసర్స్ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి, అండ్ విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ మ్యామ్. సో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా డెఫినెట్గా అది రిపోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ అఫేర్స్, తర్వాత అపోజిట్ జెండర్ అట్రాక్షన్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలోప్మెంట్స్ అనేది కూడా దీనిలో మేజర్గా మనం చూస్తున్న ఇష్యూ ఉంది. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే అబ్బాయికి కూడా మనం టీచర్స్గా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటంటే లవ్ అంటే మనకి సేఫ్ జోన్ కాదు అబ్బాయికి, ఎందుకంటే కేసులో అబ్బాయి అక్యూజ్డ్ అవుతున్నాడు. సో అక్యూజ్డ్ అంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఏంటి నెక్స్ట్ అనేది కూడా పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త, ఇట్లాంటి వద్దు, చదువు మీద నువ్వు ఫోకస్ చేయాలి అని బాయ్స్కి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అమ్మాయిలు విక్టిమ్గానే చూస్తున్నాం కానీ వీ డోంట్ నో, అంటే సిచ్యువేషన్స్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఇష్యూ జరిగిన వెంటనే గుర్తించినట్లయితే దాన్ని సమస్య పరిష్కరించడానికి అది ఈజీగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఏ కాలర్. ఒక కాల్ తీసుకుందాం. ఎస్ ప్లీజ్. హలో. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దిస్ సెషన్. ఇట్స్ a pleasure and privilege. Please go ahead. మేడం, మన సెక్షువల్ అబ్యూస్ గురించి మీరైతే సెషన్ అయితే ఏర్పాటు చేసిరో ఇప్పుడు చెప్పండి. దాని గురించి మా నుంచి ఒక స్టూడెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి. క్లాస్ 10th స్టూడెంట్. ఓకే స్టూడెంట్. స్కూల్ ఏ స్కూల్ అమ్మా? మేడం తాడ్వాయి స్కూల్ మేడం. తాడ్వాయి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం, నా పేరు అంజనా సౌమ్య ఫ్రమ్ 10th స్టాండర్డ్. ఓకే. థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ సెక్షన్. ఓకే మేడం, నాకు ఒకసారి సైబర్ గురించి చెప్పండి. కొంచెం సౌండ్ పెంచుతారా అండి? కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. మేడం, మాకు సైబర్ క్లాసెస్ తీసుకోండి మేడం. ఓకే, సైబర్ క్లాసెస్. ఓకే అమ్మా, ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు పిల్లలు సైబర్ అడుగుతున్నారు, మరి సైబర్ క్లాసెస్ అడుగుతున్నారు వాళ్ళు, అంటే దాని సేఫ్టీ గురించి. ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఫిజికల్ గా మాత్రమే కాదు, సైబర్ వరల్డ్ నుంచి కూడా వస్తుంది అని అంటున్నారు. సో ఇప్పుడే అమ్మాయి కూడా అడిగింది, మరి ఆ ప్రపంచంలో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? శిరీష, అది ఒక టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి ఇంకొక 1 hour మనం పట్టుకోవాలి. బట్ ఈ మొబైల్ ఈ రోజు ప్రతి ఒక్క పాప చేతిలో వచ్చింది. దీంట్లో ఆన్లైన్ సేఫ్టీ ఏంటి, ఇంటర్నెట్ సేఫ్టీ ఏంటి, మొబైల్ సేఫ్టీ ఏంటి, ఈ విషయాల మీద టీచర్స్కి అంత అవగాహన లేకపోవడం, పేరెంట్స్కి అవగాహన లేకపోవడం. టీచర్స్ కూడా పేరెంట్సే ఉండొచ్చు, దే ఆర్ ఆల్సో పేరెంట్స్ టు సమ్ అదర్ చిల్డ్రన్. ఇక్కడ ఈ ప్రపంచం మన ఫిజికల్ ప్రపంచం నుంచి కొంచెం కూడా దారుణ్యమైన ప్రపంచం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రపంచం ఒక పాయింట్లో ఉంది. ఫిజికల్ ప్రపంచం మీ ఊరు, మీ నేబర్స్, ఇంతే ఎవరు కనిపిస్తున్నారు దగ్గర దగ్గర.
ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎవరన్నా రావచ్చు. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇన్స్టాలో రీల్ పెట్టాలి, మాట మాటకి రీల్ పెట్టాలి, మీ రీల్ పెడతారు, మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఒక మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులు. ఆ ప్రపంచంలో ఉన్న అందరూ మంచి కన్ను తోటి ఉండడానికి లేదు. కొందరు ఉంటారు ప్రెడేటర్స్, కొందరు ఉంటారు అబ్యూస్. సో ఆన్లైన్ విషయంలో ఇప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాలా, ఇది నా ఇల్లు కానీ నా సేఫ్ జోన్ కాదు, ఇది ఒక మొత్తమానికి ఓపెన్ జోన్. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎవరన్నా నన్ను అబ్యూస్ చేయొచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మెథడ్ జరుగుతాయి. నేను చెప్పిన లాగానే ఫస్ట్ మెనిపులేషన్ అంటే ఫస్ట్ నాకు ఒక కేసు ఉంది, అమ్మాయికి ఎవరు లైక్ చేయలేదు, సో కంటిన్యూస్లీ మనిషి లైక్ చేస్తే ఈ మనిషి మీద ఒక అరే ఇతను నన్ను చాలా ఇచ్చేస్తున్నారు, ఓకే సో నా నా వెల్ విషర్, అలాగా స్టార్ట్ అవుతుంది గ్రూమింగ్. తర్వాత మెసెంజర్లో కనుక ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్స్లో మాట్లాడటం చిన్న చిన్న విషయం నుంచి స్టార్ట్ అవుతుంది. మొబైల్లో మీరు నీ డ్రెస్ చూపించేసే, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉంది. మేమేమనుకుంటాం, నిజంగా లేము కదా అక్కడ, సో కెమెరాలోనే చేస్తున్నాం, ఏమి వాట్ ఈస్ ద నష్టం, నాకేం నష్టం నాకు రేప్ కావటం లేదు అలాగ అనుకుంటాం. బట్ అది మనం అనుకునే పెద్ద తప్పు. ప్రేమలో ములిగి, చందన చెప్పినలాగా ప్రేమలో ములిగి ఓడిపోవడము, ఎలోప్ చేయడము, అబ్బాయి అక్యూజ్డ్గా జైల్లో కూర్చోడం, ఇట్లాంటి ప్రేమలో మనం ములుగుతే అండ్ దాని ప్రేమ మీద నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వు షర్ట్ ఇప్పు, అది చూపి, ఇది చూపి అని చెప్తే, అది మీరు చేస్తే కనుక మీరు ఒక పర్మనెంట్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్లో మీరు ఏదన్నా సామాన్ చేస్తే ఇది పోదు, ఇంకా పోవడానికి లేదు. ఎవరన్నా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇంకొక చోట్ల పెట్టచ్చు. సో మొబైల్ మీరు ఎలాగా వాడుకుంటారు, ఎవరితోటి మాట్లాడుకుంటారు, మొబైల్ యూజ్ చేసి మీ ఇంటిమేట్ ఫొటోస్ కానీ ఏదన్నా కాంటెంట్ మీరు చేస్తారు, అది చైల్డ్ సెక్షువల్ అబ్యూజే కాదు, లైఫ్ లాంగ్ అబ్యూజ్, ఈవెన్ ఇన్ యువర్ అడల్ట్ లైఫ్. అంటే ఒక పర్మనెంట్ సైకిల్ లా తయారవుతుంది. సో ఆన్లైన్ సేఫ్టీ ఒక పెద్ద ప్రపంచం అండ్ దాని గురించి మనం చాలా 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 డీప్గా మాట్లాడాలి. అండ్ వీ నీడ్ టు టెల్ ద చిల్డ్రన్ హౌ టు బీ సేఫ్. సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్ గేమ్స్లో కానీ. ఒక కేసు ఐ థింక్ మెదక్ నుంచి వచ్చింది మా దగ్గర. అబ్బాయి మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, గ్రాండ్ మదర్ అబ్బాయి ఉంటున్నారు. ఆన్లైన్ గేమ్కి గురిపడి అప్పులు తీసుకోలేక, అబ్బాయి 11-12 year old అబ్బాయి అప్పులు తీసుకోలేక ఆ మొబైల్ ఫోన్లో గ్యాలరీలో ఉన్న తన సిస్టర్స్ ఫొటోస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో అక్కడ నువ్వు నీ అబ్యూస్ జరుగుతుంది, నీ అబ్యూస్ ద్వారా నీ ఫ్యామిలీకి అబ్యూస్ జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ అబ్యూస్ చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ అండ్ వెరీ టాక్సిక్. అండ్ అన్ఫార్చునేట్లీ మన పేరెంట్స్కి ఈ విషయాల గురించి అస్సలు అవగాహన లేదు, మన టీచర్స్కి కూడా అంత అవగాహన లేదు. సో ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ యూ టు డూ వన్ మోర్ సెషన్ ఓన్లీ ఆన్ ఆన్లైన్ అబ్యూస్. డెఫినెట్లీ. సో అమ్మ మీరు అడిగినట్లుగా అండ్ మేడం చెప్పినట్లుగా మనం సెపరేట్ సెషన్ తీసుకుందాము. బట్ అప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సింది, అబ్యూస్ అనేది ఆన్లైన్లో కూడా జరుగుతుంది, ఇంకా ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. హలో హలో మేడం. యా చెప్పమ్మా, పేరు చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. హలో మేడం. చెప్పమ్మా. మేడం అంజనా సౌమ్య ఫ్రమ్ 10th standard. మేడం ఈ జనరేషన్ లో మా లాంటి వాళ్ళు సోషల్ మీడియా పైన ఎడిక్ట్ కాకుండా కూడా క్లాసెస్ తీసుకోండి. తప్పకుండా నాన్న, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. మీరు అడిక్ట్ అవ్వకుండా ఉండాలని మీ కోరికే మిమ్మల్ని సగం జయింపజేసింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనుకుంటూ ఉన్నాము. వీటిల్లో ఏ రకంగానైనా సరే, చూపు దగ్గర నుంచి, స్పర్శ దగ్గర నుంచి, పెనిట్రేటివ్ సెక్షువల్ యాక్ట్ వరకు కూడా పాక్సో కిందికి వస్తుంది. 18 years లోపట ఉన్నటువంటి పిల్లలతో జరిగేటటువంటి యాక్ట్. మరి ఈ పాక్సో యాక్ట్ గురించి ఏమైనా మీరు చెప్తే మన పిల్లలకి అండ్ టీచర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పాక్సో గురించి చెప్తూ దాంతో పాటుగా ఇలాంటి కేసెస్ ఉంటే గనక రిపోర్ట్ చేయకపోయినా కూడా నేరమే అని మీరు ఒక మాట అన్నారు. దాని గురించి కూడా ఒక 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు చందన మేడం. ఇప్పుడు పాక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎవరో, ఇప్పుడు మేడం చెప్పినట్టు మొబైల్లో ఎవరో తెలియని వాళ్ళు చేసేది కాదు.
సో ఇప్పటి వరకు రిపోర్ట్ అయినవి మోర్ దెన్ 95%. మన తెలంగాణ రాష్ట్రంలో కేసెస్ చూసినా కూడా మోర్ దెన్ 96% వరకు కూడా ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు తెలిసిన వాళ్ళే ఇట్లాంటివి అంటే ఇన్సిడెంట్సెస్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది ఫస్ట్ గుర్తించాలి. ఎవరో తెలియని వాళ్ళ నుంచి, స్ట్రేంజర్ ఈజ్ డేంజర్ అంటాం కదా, సో అమ్మో ఎవరో తెలియని వాళ్ళు మమ్మల్ని అబ్యూజ్ చేస్తారు అనేది కంటే ముందు మన చుట్టుపక్కల వాళ్ళే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే, మనకు తెలిసిన డ్రైవర్స్ కావచ్చు, మనకు తెలిసిన కమ్యూనిటీలో మెంబర్స్ కావచ్చు. మాకు వచ్చిన కేసెస్లో కొన్ని కేసెస్ రీసెంట్గా సొంత బ్రదరు తన ఫ్రెండ్స్తో అమ్మాయిని తీసుకొని వెళ్ళి అబ్యూస్ చేయడం జరిగింది. సో యాక్ట్లో ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి అంటే పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది యాక్ట్? చట్టం ఎస్పెషల్లీ పాక్సో యాక్ట్ గురించి మనం చూసినట్లయితే ఇది స్పెషల్ యాక్ట్. అసలు అంటే మామూలు యాక్ట్స్తో పోలిస్తే ఇది చాలా భిన్నమైన యాక్ట్. సో దీంట్లో ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి జెండర్ న్యూట్రల్ యాక్ట్ ఇది. వారిద్దరికి కూడా రక్షణ ఉంది, సంరక్షణ ఉంది. అంటే మొదటి నుంచి రిపోర్టింగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంటే సర్వీసెస్ కానివ్వచ్చు, లేదంటే లీగల్ ఎయిడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అధికారులు ఎవరైతే సంబంధిత ఆఫీసర్స్ ఉంటారో, మనకి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, మనకి భరోసా నుంచి అయి ఉండొచ్చు, ఇంకా రీసెంట్ది తీసుకుంటే సపోర్ట్ పర్సన్. సో సపోర్ట్ పర్సన్ రోల్ గురించి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. సో ఈ సపోర్ట్ పర్సన్ కూడా ఆ పాపకి విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి నుంచి కూడా గైడ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా తోడుగా ఉంటూ తీసుకెళ్లే విధమైనటువంటి రోల్ సపోర్ట్ పర్సన్ది కూడా. సో ఇట్లాగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, తర్వాత పోలీస్ భరోసా ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ కౌన్సిలర్స్ కావచ్చు, మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ ఏదైతే మనకి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసే సందర్భంలో కానివ్వండి చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అని. అంతేకాకుండా మెడికల్ టెస్ట్ టైంలో కూడా ఈ డాక్టర్స్కి కూడా స్పెషల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్లీ బిహేవియర్ కలిగి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం అని జరుగుతుంది. అట్లాగే మనకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి కూడా పారాలీగల్ వాలంటీర్ సిస్టమ్ ఉంది మనకి. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అక్కడి నుంచి కూడా ఎవరైతే ఉంటారో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సిస్టంలో ఉన్నటువంటి అంటే మన రాష్ట్రం తీసుకున్నట్లయితే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా టుగెదర్గా ఒక మంచి కన్వర్జెన్స్లో ఆ విక్టిమ్కి త్వరగా న్యాయం అందించడానికి వాళ్ళు ట్రైన్ అయ్యి ప్రాపర్ అంటే ఈ యాక్ట్ పైన ట్రైనింగ్ పొందుకొని ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ఎన్నో కేసెస్ చూశారు. మీ అనుభవంతో పాక్సో గురించి ఇంకా కొంచెం. పాక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో వచ్చింది. ఇంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే అప్పుడు వరకు ఇట్లాంటి వేధింపులు అమ్మాయిలకే జరుగుతుంది అని ఒక భావం ప్రభుత్వంది. 2012 నుంచి జెండర్ న్యూట్రల్ అయింది. అంటే అబ్బాయిలకి అమ్మాయిలు ఇద్దరికి చట్టం. దీంట్లో 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇది ఫస్ట్ టైం ఒక సమగ్రమైన చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్. అంటే ఇప్పుడు చాలామంది చందన గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు, రిపోర్ట్ చేయడానికి భయపడతారు, పోలీస్ దగ్గర వెళ్ళడానికి భయపడతారు. ఈ చట్ట ప్రకారం పోలీసు కావాలంటే ఇంటికి రావచ్చు, ఇంటికి వస్తే కూడా మఫ్తీలోనే రావాలి, కలర్ డ్రెస్లోనే రావాలి. అంటే చైల్డ్కి ఎక్కడ కన్వీనియంట్ ఉంది అక్కడ ఈ చైల్డ్ది స్టేట్మెంట్ తీసుకోండి. అది చట్టంలో ఉంది. అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ తిరగడానికి అవసరం లేదు. రిపోర్టింగ్, రికార్డింగ్, మరి ట్రయల్ అన్నీ పిల్లలకి ఎలాగా కన్వీనియంట్ ఉంటుంది. పిల్లలకి భయం వేస్తుందా, పేరెంట్ మెడికల్ ఎగ్జామినేషన్లో నిల్చుకోవచ్చు. పిల్లలకి ట్రయల్లో కూర్చోడానికి భయం వేస్తుందా, ఒక సపోర్ట్ పర్సన్ కూర్చోవచ్చు. అదేవిధంగా పిల్లలకి ఎట్లాంటి సపోర్ట్ కావాలి, లాంగ్వేజ్లో ఇంటర్ప్రెటర్ కానీ అట్లాంటి ఇది కూడా సపోర్ట్. అంటే అది చట్టంలోనే రాసి ఉంది. ఓకే. మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్. ఎవరు చేశారు వాళ్ళ మీద ఉంది. అమ్మాయికి ప్రూవ్ చేయడానికి అవసరం లేదు, లేకపోతే
బాధితురాలకి, అబ్బాయి అని అమ్మాయికి, వాళ్ళకి ప్రూవ్ చేయడానికి అవసరం లేదు. ఎవరు చేసారు నేరస్తులు, అబ్యూజర్, తను ప్రూవ్ చేయాలా తను ఇన్నసెంట్ అని. అది చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ది అక్యూజ్, నాట్ ఆన్ ద థింగ్. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ 2 విషయాలు. చాలా మంది అనుకుంటారు మనం కేసు పెడితే అన్ని టామ్ అయిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది, మన పరువు పోతుంది. చట్ట ప్రకారం అండ్ చట్టం సరిగా మనం ఉపయోగిస్తే దీంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఇది ఒక క్లియర్ క్లాజ్ ఉంది. ఎవరు బాధితురాలు, బాబు కానీ అమ్మాయి పేరు కానీ, స్కూల్ పేరు కానీ, వీధి పేరు కానీ, అమ్మా నాన్న పేరు కానీ ఎక్కడ రాకూడదు బయట. ఓకే, దానికి పనిష్మెంట్ కూడా ఉంది. చందన గారు చెప్పినలాగా మ్యాండేటరీ రిపోర్టింగ్ ఉంది. మీరు యాజ్ అ టీచర్ మీకు తెలిసింది, మీరు 100% రిపోర్ట్ చేయాలా యాజ్ పర్ సెక్షన్ 19 ఆఫ్ ది యాక్ట్. మీరు చేయలేదంటే మీకు 6 నెలల సజ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ పీపుల్ ఇన్ అథారిటీ, హెడ్ మాస్టర్స్, టీచర్స్, హాస్పిటల్స్, ఎవరికి అథారిటీ ఉంది వాళ్ళ తప్పకుండా మ్యాండేటరీ రిపోర్టింగ్ చేయాలి. అనానిమస్ గా రిపోర్ట్ చేయాలంటే, అనానిమస్ గా రిపోర్ట్ చేయడానికి ఎస్పెషలీ మనం ఆన్ సైబర్ విషయంలో ఉంటే అనానిమస్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేస్తారు. అది www.cybercrime.gov లేకపోతే 1930కి మీరు కాల్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకొక విషయం కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎస్పెషలీ స్కూల్ పిల్లలు అందరూ వింటున్నారు కాబట్టి, పిల్లల అశ్లీల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడడం, మీ మొబైల్లో పెట్టుకోవడం, మీ దగ్గర ఎక్కడన్నా సేవ్ చేయడం అది కూడా నేరమే. ఓకే, అది కూడా ఒక అబ్యూజివ్ మెటీరియల్. అది చాలా మంది అనుకుంటారు మేము జస్ట్ చూస్తున్నాము, ఎవరన్నా హార్మ్ చేయటం లేదు కదా. చూడడం, మీ దగ్గర స్టోర్ చేయడం అది కూడా పాక్సో చట్టం ప్రకారం నేరం. సో తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకేమైనా అబ్యూస్ గురించి తెలిసి చెప్పకపోయినా కూడా నేరమే అనేది గమనించుకోవాలి. తెలిసి తెలియక మన దగ్గర అలాంటి అశ్లీలమైన ఫొటోస్ పిల్లలు పెట్టుకున్నా కూడా నేరమే అని మీరందరూ గమనించుకోవాలి. మరి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మరి పిల్లలందరికీ కూడా మనం పిల్లల జీవితాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళము, మరి మనం ఏం చేయగలము? సో ఒక టీచర్గా పిల్లలకి సేఫ్గా ఉండడం గురించి ఏమైనా సేఫ్టీ రూల్స్ మనం నేర్పించగలమా? మొదటిది. రెండవది ఏంటంటే, పిల్లల జీవితాల్లో మనం కూడా ముఖ్యమైనటువంటి పెద్దవాళ్ళం కాబట్టి మనం వాళ్ళకి నమ్మకస్తులైన పెద్దవాళ్ళలాగా ఉండగలమా? ఇప్పుడు మేడం చెప్పినట్లుగా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూనే ఎవరికి ఎలా రిపోర్ట్ చేయాలా అలా రిపోర్ట్ చేసేలాగా, పిల్లలు కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయపడేలాగా దానికోసం మనం ఏం చేయగలము అనేది శారద గారి నుంచి, స్కూల్ ప్రాక్టీషనర్ నుంచి మనం తెలుసుకుందాము. సో శారద గారు, ముందైతే పర్సనల్గా ఒక పర్సనల్ సేఫ్టీ గురించి పిల్లలు ఏం చేయాలి అనేది 1 నిమిషంలో మీరు చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి ఆల్రెడీ చెప్పేది నో గో టెల్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాము. ఎవరైనా మనకి అబ్యూస్ చేస్తున్నారో మనకి ఉన్నప్పుడు వెంటనే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గట్టిగా నో అని చెప్పి అఫర్మేటివ్గా వాళ్ళ కళ్ళలో చూసి చెప్పేసి నో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెంటనే అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. చెప్పినట్లయితే వాళ్ళు ఆ రిపోర్ట్ చేయడం కానీ అథారిటేటివ్గా వాళ్ళని ఆ అబ్యూస్ని ఆపగలే ప్రయత్నం ఉంటుంది. ఇంకోసారి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు భయం ఎక్కడ అవుతుందంటే, నేను చెప్తే మా అమ్మ నాన్న కానీ టీచర్స్ కానీ నమ్ముతారా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ గ్రూమింగ్ ప్రాసెస్లో ఉంటారు, ఒక భయం ఆందోళనతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పంగానే వాళ్ళని బిలీవ్ చేసి జడ్జిమెంట్ కాకుండా పూర్తిగా విని వెంటనే అథారిటీకి రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్ ఒక ట్రస్టెడ్ అడల్ట్ ఉండాల్సినది. అండ్ ఇంకోటి పిల్లలు కూడా చెప్పచ్చు, ఒకసారి చెప్పంగానే వెంటనే యాక్షన్ రాకపోతే మళ్ళీ చెప్పి ఆ అబ్యూజ్ ఆగేంత వరకు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు పిల్లలు యాక్షన్లో ఉండాలనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్. సో నో గో టెల్ అనేది ప్రతి ఒక్క పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అట్లే అసలు ట్రస్టెడ్ అడల్ట్గా ఉండాలంటే, ట్రస్టెడ్ అడల్ట్గా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ఒక టీచర్కి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఫస్ట్ ఒక ప్రాపర్ లిజనింగ్ ఉండాలండి. వాళ్ళని ఏ విధంగా జడ్జిమెంటల్ కాకుండా నాన్ జడ్జిమెంటల్గా వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ ఏదన్నా కానీ కరెక్ట్గా ఓపెన్నెస్తో ఉండాలి. వాళ్ళని బయాస్తో కానీ ప్రెజుడిస్తో కానీ జడ్జి చేయకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ పిల్లలకు అర్థం అవ్వాలి ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేస్తారని. ఇంకొకటి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక అడల్ట్కి చెప్పకపోతే ఆ ప్రాబ్లం మరీ జరుగుతూనే ఉంటుంది.
పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ యొక్క రక్షణ గురించే ఆ స్ట్రిక్ట్ రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఉన్నాయని కూడా వాళ్ళు బిలీవ్ చేయాలి. ఇంకోటి వాళ్ళ ఫాల్ట్ లేదు, ఆ టీచర్ ట్రస్టెడ్ అడల్ట్ వాళ్ళకి ఆ పిల్లలకి అర్థం చేయాల్సిందంటే ఆ అబ్యూస్ వాళ్ళ వల్ల కాదు. దే ఫీల్ చాలా మటుకు పిల్లలు ఎట్లా అవుతారంటే నా వల్లనే అయిందేమో, నేనేదో చేశానేమో అని అనుకుంటారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు టెల్ దమ్. వీ హ్యావ్ టు టెల్ దమ్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్. ఆ ప్రాబ్లంకి వాళ్ళు కారణం కాదు అని ఒకటి వాళ్ళకి గట్టిగా తెలియజేయాలి. పిల్లలకు కూడా ఏంటంటే ఐడెంటిఫై చేయడానికి మినిమం ఒక 3 ట్రస్టెడ్ అడల్ట్స్ వాళ్ళ లైఫ్లో ఉండాలి. తల్లిదండ్రులు, వాళ్ళకి కావాల్సిన పీర్ గ్రూప్ అండ్ టీచర్స్. వీళ్ళైతే ఈజీగా వాళ్ళకి అవైలబుల్, వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఈ ట్రస్టెడ్ అడల్ట్ అంటున్నామో వాళ్ళు బిలీవ్ చేయాలి, మంచి కమ్యూనికేట్ చేయాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో కానీ మన సొసైటీలో కానీ మన స్కూల్లో కానీ ఒక సేఫ్టీ నెట్వర్క్ లాగా ఉండాలి. అంటే వాళ్ళు అంటే ధైర్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చెప్పగలిగే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. లేకపోతే ఒకటి మామూలుగా ఉంటుంది. ఇంకోటి మనం ప్రొసీజర్ చెప్పాము, చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ చెప్పడం కానీ హెచ్ఎం కానీ కాన్ఫిడెన్షియాలిటీ అని ఏదైతే మన చందన మేడం సునీత గారు చెప్పారని, ఒక లెటర్ సపోజ్ ఒక సిచ్యువేషన్ వచ్చింది స్కూల్లో, అయితే అది వెంటనే స్టాఫ్ రూమ్ లో డిస్కషన్ కాదు. ఏ టీచర్ అయితే అది గమనించారో అది హెచ్ఎంకి చెప్పడం. హెచ్ఎం గారు లైన్ డిపార్ట్మెంట్ అంటే ఆ స్కూల్ పరంగా చేయగలిగితే చేయాలి, లేదంటే ఆ లైన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం తీసుకొని చేయాలి. కానీ దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తే అప్పుడు మనం ఏదైతే ఈ ప్రోగ్రాము వాళ్ళకి సేఫ్టీ అంటున్నామో అది ఖచ్చితంగా వాళ్ళకి సమకూరుతుందని నా భావన. థ్యాంక్ యూ సో మచ్ శారదా గారు. ఒక కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా, మీరు పేరు చెప్పండి, ఏ స్కూల్లో చెప్పండి. చెప్పండి అమ్మా, ఏ స్కూల్? మేము కేజీబీ లింగాల గన్పూర్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అమ్మా, చెప్పండి. మేము కేజీబీలో ఉంటున్నప్పుడు హ్యాపీగా ఉంటున్నాం మ్యామ్. ఎలాంటి అబ్యూస్ కి గురి అవ్వడం లేదు మ్యామ్. ఒకవేళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ మేము ఎలా కాపాడుతున్నాం? ఫస్ట్ మీరు సేఫ్ గా ఉండాలనే ఆలోచన మీకు ఉండడమే సగం సేఫ్టీలో భాగము. మీరు సేఫ్ ఉన్నట్టే. బట్ ఎలా ఉండాలి ఆన్లైన్లో అంటే ఇప్పటివరకు మేడం చెప్పారు కదా, ఎలాంటి మీ పర్సనల్ వివరాలు బయటికి పెట్టకూడదు, మీ వీడియోస్ అనేవి పెట్టకూడదు, ఇలా పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. మేడం ఏమన్నారంటే, ఇందాక మీరు గమనించారో లేదో, మీరు ఒక ఫోటో, ఒక మెసేజ్ లేకపోతే ఇంకోటి ఏం పెట్టినా కూడా ప్రపంచానికి ఒక కంటెంట్ ఇస్తున్నారు. అది నోటీసులో పెట్టుకుంటే కనుక మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదన్నా పబ్లిక్ స్పేస్ లో మీరు పెట్టే ముందు 100 సారి ఆలోచించండి. అది ఒక్కసారి బయట పోతే వాపస్ తీసుకోవడానికి లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ సేఫ్టీ ఇన్ ఆన్లైన్. యా, నెక్స్ట్ కాలర్ ప్లీజ్. మేము గర్ల్స్ చూసినా అని మాకే పనిష్మెంట్, గర్ల్స్ మమ్మల్ని చూసిన పనిష్మెంట్ మాకే. వేరే ఏమన్నా తప్పు మేము చేసినా మాకే పనిష్మెంట్, గర్ల్స్ చేసినా తప్పు పనిష్మెంట్ మాకే. మాకు వేరే చట్టాలు ఏం లేవా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. మీ టీచర్ ఉన్నారా పక్కన నీకు? ఏ స్కూల్ నుంచి మాట్లాడేవు నువ్వు ఇప్పుడు? టీజీ మోడల్ స్కూల్. ఎక్కడమ్మా? హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ గారు? టీజీ మోడల్ స్కూల్. ప్రిన్సిపల్ గారికి ఇవ్వ ఒకసారి. మేము స్కూల్లో లేమండి, బయట చూస్తున్నాము. ఓకే, ఈసారి స్కూల్ నుంచి క్లాసెస్ వాచ్ చేసినప్పుడు కరెక్ట్ గా మాట్లాడదాము. అది నీకు కొంచెం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చేయలేము, తర్వాత చేద్దాం. యా, ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, ఈ మాడ్యూల్ కూడా తయారు చేసుకున్నాము. ఈ మాడ్యూల్లో ఏముంది, ఎలా వెళ్ళాలి అనేది టీచర్స్కి ఒక 1 minute చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. తర్వాత కొన్ని కామన్ మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఏముంటాయి అరౌండ్ సెక్షువల్ అబ్యూస్ అనేది చూద్దాం. సో ముందు మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ మాడ్యూల్ అందరికీ ఇప్పటికే అంది ఉన్నట్టు ఉంటుంది. అయితే ప్రతి ఒక్క చాప్టర్ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి చెప్పాం కదా, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే మనకి ఆ మెథడాలజీ ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ టాపిక్ గురించి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఈ కంటెంట్ ద్వారా మనం ఏదైతే ఇంటెంట్ చేస్తున్నామో. తర్వాత ఆబ్జెక్ట్స్ తర్వాత మనకి జనరల్గా ఒక పిక్చరో, ఒక స్టోరీయో, ఒక కేస్ స్టడీయో ఉంటుంది. దాన్ని రీడ్ అంశంగా చెప్తాం మనం. తర్వాత టీచర్స్, స్టూడెంట్స్ దాని నుంచి పిల్లలు దాని గురించి ఆలోచించి రెస్పాండ్ కావాలంటుంది. దాన్ని ఇట్ కెన్ బి సెడ్ అస్ థింక్, రెస్పాండ్ అండ్ రిఫ్లెక్ట్. ఆ తర్వాత డ్యూరింగ్ దిస్ డిస్కషన్ ఆ టీచర్ విల్ ఎలిసిట్ అనమాట. అంటే స్లోగా దానిని ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనం చెప్పినట్టు
అబ్యూజ్ అనేది ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు, అట్లాంటి విషయాలన్నిటికీ రిమెంబర్ పాయింట్కి వస్తుంది. తర్వాత లాస్ట్ ఏంటంటే కీ మెసేజ్, వాట్ షుడ్ ద చైల్డ్ లెర్న్, అంటే ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ మనం ఏవైతే మార్పులు ఏవైతే కోరుకుంటామో అవి కీ మెసేజ్ కింద ఉంటుంది. లాస్ట్ ఏంటంటే ఆ చాప్టర్లో రిసోర్సెస్ ఉంటాయి, అంటే ఏ విధమైన వీడియోస్ కానీ ఎట్లా వాళ్ళకి పిల్లలకి చెప్పడానికి కావాల్సిన మెటీరియల్ రిసోర్స్ అన్ని అక్కడే మనం పొందుపరిచి ఉన్నాం కాబట్టి టీచర్స్కి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది మామూలుగా ఒక లెసన్ లాగా, ఏ బయాలజీ లెసన్, ఒక ఫిజిక్స్ లెసన్, ఒక మ్యాథ్స్ పాఠంలా కాకుండా ఇది చైల్డ్కి తన లైఫ్కి ఉపయోగపడే విషయాలు కాబట్టి ఇది పార్టిసిపేటరీ మోడ్లో వెళ్తే బాగుంటుంది. తర్వాత పీర్ లెర్నింగ్ అంటే గ్రూప్ డిస్కషన్స్ అట్లా చేసి ఈ మెథడాలజీ ఏంటంటే పీర్ లెర్నింగ్కి ఎక్కువ ఇచ్చేస్తుంది. తర్వాత మనం ఇందాక చెప్పినట్టే ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినట్టయితే పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కానీ పెయిన్ కానీ భయం లేకుండా అంటే ధైర్యంగా చెప్పగలుగుతారు. ఒక కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఒక మంచి కమ్యూనికేషన్ స్పేస్ మనం ఇవ్వగలగాలి. అది చేసినట్టయితే బాగుంటుంది. థ్యాంక్ యూ శారద గారు. అండ్ వీ హ్యావ్ ఏ కాలర్ నౌ. హలో హలో హలో, చెప్పండి అమ్మా. మేడం నా పేరు జావేరి అండి. ఏం పేరు? డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం. పేరు చెప్పండి అమ్మా మళ్ళీ ఒకసారి. మేడం మా స్టూడెంట్ కి ఒక డౌట్ చెప్పండి. అడుగు చెప్పమ్మా. టీవీకి దూరంగా ఉండమ్మా, బయటకు వచ్చి మాట్లాడు ఫోన్ లో. ఒక డౌట్ మ్యామ్. చెప్పమ్మా. చైల్డ్ గురైతే వారితో మనం ఎలా ప్రవర్తించాలి? ఒక చైల్డ్ అబ్యూస్ కి గురైతే వారితో మనం ఎలా ప్రవర్తించాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపన తను ఏదో తప్పు చేసింది లాగా చూడకండి. తనకి శారద గారు చెప్పినలాగా వినండి, ఆమె దగ్గర ఏం జరిగింది, ఆమెకి ఒక సేఫ్ అయిన ఎన్వైరన్మెంట్ ఇవ్వండి. దట్ నీతోటి ఏం జరిగింది, నీ తప్పు కాదు, చేసిన మనిషి తప్పు చేసింది, అండ్ నువ్వు దీనికి గిల్టీ ఫీల్ అవ్వడానికి అవసరం లేదు, షేమ్ ఫీల్ అవ్వడానికి అవసరం లేదు. అది ఫస్ట్. అంటే ఒక నాన్ జడ్జ్మెంటల్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అంటే పాప మీతోటి ఫ్రీగా మాట్లాడాలి. రెండవది ఇంపార్టెంట్గా ఈ ఎవరు అబ్యూజర్ ఎక్కడ జరుగుతుంది, ఆ అబ్యూస్ ఆగాల అంటే అది రిపోర్ట్ అవ్వాలి. సో శారద గారు, మరి శిరీష గారు అండ్ చందన గారు కూడా చెప్పారు, మనం ఒక ఇమ్మీడియట్లీ ఒక ట్రస్టెడ్ అడల్ట్ అంటే మీకు ఎవరి మీద నమ్మకం ఉంది వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ విషయం తెలియచేయండి. సో దట్ ఇట్ ఈస్ రిపోర్టెడ్. రిపోర్ట్ చేస్తే కనుక ఆ నేరస్తులకి ఆ చేసిన తప్పుకి శిక్షణ వస్తుంది. మీరు యాజ్ ఏ మనిషికి జరిగింది ఆ మనిషిది తప్పు కాదు, తను ఫీల్ అవుతుంది మేబీ దట్ నేను తప్పు చేసినాను, బట్ ఆమె తప్పు కాదు. మన బాధ్యత, మనం వినేవాళ్ళు మా బాధ్యత నీ తప్పు కాదు అని చెప్పి ఆమెను నమ్మించడం. సో ఫస్ట్ అయితే మనం తనకు తప్పు కాదని ఆ అమ్మాయిని మంచిగా చూసుకోవడము, నమ్మకం కలిగించడము చేయడము. ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి చెప్తే గనక పెద్దవాళ్ళు దాన్ని రిపోర్టు చేస్తారు. అమ్మాయికి ఇంకేదైనా సహాయం అవసరమైన వైద్య సహాయం లాంటివి అవి కూడా చేస్తారు. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారు. హలో హలో మ్యామ్. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. వసంత మ్యామ్, సంగారెడ్డి ఫ్రమ్ ZPHS బాచేపల్లి. ఓకే, ZPHS బాచేపల్లి. వసంత చెప్పమ్మా. మ్యామ్ ఇప్పుడు బాల్య వివాహం చేస్తున్నారు కదా మ్యామ్, దాని గురించి ఏదైనా వీడియో చేసి పెట్టండి మ్యామ్. అంటే ఇప్పుడు పేరెంట్స్ కి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కదా మ్యామ్ దాని మీద. ఎస్ అమ్మా, తప్పకుండా. సో మీరేమంటారంటే పెళ్లి చేయాలనుకుంటే మా పేరెంట్స్కి చెప్పండి, పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకి మా అంతటా మేము ఆపుకోలేం కదా అని కావచ్చు మీ ఉద్దేశము. తప్పకుండా మీ తల్లిదండ్రులందరికీ కూడా మీ పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది కదా, ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా వీడియో చెప్తాం. నెక్స్ట్ కాలర్ ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా వసంత, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ కూడా మనకి పాక్సో యాక్ట్ కి అట్రాక్ట్ అవుతుంది. చూసారా, ఇప్పుడే మేడం చెప్తున్నారు దీనికి ఆన్సర్. చైల్డ్ మ్యారేజ్ కూడా పాక్సోనే, 18 లోపల పెళ్లి చేసుకుంటే కూడా పాక్సో అవుతుంది. ఇది కూడా చెప్పండి చేయాలనుకున్న వాళ్ళకి. సో మ్యామ్, ఇప్పటి వరకు అయినటువంటి డిస్కషన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఆ ఎంఫసైజ్ చేయాల్సిన మళ్ళీ చెప్పాల్సిన అంశాలు ఇప్పుడే అమ్మాయి అడిగినటువంటి రకంగా ఏముంటాయంటే వాళ్ళలో కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని మిత్స్ ఉంటాయి. సో ఆ మిత్స్ గురించి కొంచెం ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా ఎవరికైనా అబ్యూస్కి గురైనా, ఎవరైనా అన్సేఫ్ టచ్కి గురైనా కూడా తనదే తప్పు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ మిత్. సో ఈ మిత్ని మనం దూరం చేయడానికి
ఒక టీచర్గా ఏం చేయగలము, పియర్ గ్రూప్గా ఏం చేయగలము, ఈ మిత్ అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. సో దాంట్లో ఇంపార్టెంట్గా అర్థం చేసే విషయం శిరీష గారు ఏంటంటే, కన్సెంట్ అని ఒక మాట 18 years వరకు పిల్లలకి లేదు. పిల్లల్ని మీరు ఇన్అప్రోప్రియేట్గా స్పర్శిస్తే, లేకపోతే మాట్లాడితే అని ఏదైనా అది తప్పు. ఒక అబ్యూజర్ది మెథడాలజీ మీ పార్టిసిపేషన్ చేయడం, దానికి ఆ గిల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను కూడా పార్టిసిపేట్ చేశాను, నేను పోయినా, నేను కూర్చున్నా, నేనే వచ్చిన, అలాంటి అది టెక్నిక్ ఆఫ్ ది అబ్యూజర్. అది అర్థం చేసుకోండి. సో ఏ మనిషి కూడా ఏ పాపను కూడా నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాలా నీ తప్పు అని అది చెప్పడం, నువ్వేం చేసినావు, నువ్వెందుకు పోయినావు, నువ్వెందుకు మాట్లాడినావు, ఈ లాంగ్వేజ్ అడల్ట్స్ చేంజ్ చేయాలి. టీచర్గా అది మన ఫస్ట్ కర్తవ్యం. నువ్వెందుకు ఆ టైంలో అక్కడ ఉన్నావు, నువ్వెందుకు ఈ పని చేశావు, నువ్వెందుకు సమాధానం చెప్పావు, నువ్వెందుకు రెస్పాండ్ అయ్యావు, నువ్వెందుకు రిప్లై ఇచ్చావు, ఇది మనం ఫస్ట్ టీచర్స్గా మనం మానేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడే మేడం చెప్పిన ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి చేసినట్లు ఉన్నా కూడా అది పాక్సో కిందికి వస్తుంది అనేది అందరూ గమనించాలి. ఇష్టం అని ఐటమే లేదు, ఇష్టం అనే మాటే లేదు. పాక్సోలో ఇష్టం అనే కన్సెంట్, ఇష్టము అనేది లేనే లేదు. కాబట్టి అమ్మాయి కన్ఫ్యూజన్లో తెలిసి తెలియక ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేర్ ఈజ్ నో వర్డ్ లైక్ కన్సెంట్ హియర్. సో రెండవ ఇంకా కొన్ని ఇవి ఉంటాయి ఏంటంటే, మనం తెలిసిన వాళ్ళ దగ్గర చాలా సేఫ్గా ఉంటామని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో ఇలాంటి ఇంకా కొన్ని ఏమైనా మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్, ఎందుకంటే మీరు చాలా ఫీల్డ్ లో చాలా 90% కేసెస్ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఓకే, అది చాలా బాధకరమైన విషయం. సమ్టైమ్స్ ఇంటి లోపలనే ఉండొచ్చు, మన కుటుంబంలో ఉండొచ్చు, మన రిలేటివ్స్లో ఉండొచ్చు, చుట్టాల్లో ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండొచ్చు, మన స్కూల్ స్పేసెస్లో ఉండొచ్చు. ప్రెడేటర్స్కి ఏమీ రూపం లేదు, ఏమీ షేప్ లేదు, వీళ్ళు ఇలాగనే ఉంటారు, వాళ్ళ ముఖం ఇలాగా ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇలాగా చేస్తారు, ఆ వీధిలో నడవక అక్కడ జరుగుతాయి, అలాగా లేదు. సెక్షువల్ అబ్యూస్ ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలోనే కాదు, మన ఊర్లోనే కాదు, ప్రతి చోట్ల ఎక్కడన్నా జరగవచ్చు, ఎవరన్నా చేయొచ్చు. సో అండ్ దాంట్లో ప్రపంచం అంటే మన ఇండియా స్టాటిస్టిక్స్ మాత్రం కాదు, మోర్ దెన్ 90% ఈజ్ అ నోన్ పర్సన్. హార్డ్లీ 10% ఆఫ్ ద కేసెస్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ బై అన్ అన్నోన్ పర్సన్. ఒక స్ట్రేంజర్ తోటి జరుగుతున్న మొలెస్టేషన్ కానీ రేపు ఓన్లీ 10%, 90% తెలిసిన వాళ్ళతోటి. సో అది ఒక పెద్ద తప్పు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సేఫ్ స్పేస్ అన్నప్పుడు ఏది సేఫ్ స్పేస్ కాదు అనేటట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఏది అన్సేఫా సేఫా అనేటటువంటిది, అన్సేఫ్ పర్సనా అన్సేఫ్ స్పేసా అనేది కూడా వ్యక్తికి సమయానికి కూడా మారుతూ ఉండవచ్చు. ఎస్పెషల్లీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి కేసెస్లో 90% తెలిసిన వాళ్ళ నుంచి అన్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా జాగరూకతతోటి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో జాగృత అని పాపన బంధించి పెట్టుకోవడం కాదు. చాలా సమయంలో మనం ఈ జాగ్రత్తగా ఉండాలి అని మాటలో మనం ఏం చేస్తామంటే పిల్లల మీద ఇంకా కొన్ని పెట్టేస్తాము, కేజ్ చేసేస్తాము. అది కాదు. ఓకే, పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలకి ఎలాగా వాళ్ళ బౌండరీస్ ని సేఫ్ చేయాలి అది నేర్పియండి. ఓకే, ఎలాగా ఒక అబ్యూజివ్ సిచ్యువేషన్ ఉంటే ఎవరో ఇది కరెక్ట్ కాదు, ఈ మనిషి కరెక్ట్ చూపు కాదు, టచ్ ఇతనిది స్పర్శం కరెక్ట్ కాదు అంటే ఎలాగా అక్కడి నుంచి మూవ్ అవ్వాలా అని చెప్పండి. ఏ విధంగా నువ్వు మా దగ్గర వచ్చి చెప్పొచ్చు అని చెప్పండి. ఆమె కాళ్ళలో చైన్ పెట్టకండి. ఓకే, ఇంకా ఇలాగ సెక్షువల్ అబ్యూస్ గురించి చెప్పారు, నువ్వు ఎక్కడ వెళ్ళకాను. సో ఇక్కడ మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, టీచర్స్ కి పేరెంట్స్ అందరికీ కూడా ఏంటంటే, జాగ్రత్తగా ఉండడం అంటే ఎలాగా, జాగ్రత్త అంటే ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చోవడం కాదు, ఏది ఉపయోగించకుండా, ఫోన్ కూడా అసలే ముట్టుకోకుండా అలా కాదు. జాగ్రత్త అంటే ఏంటంటే ఏది సురక్షితము అసురక్షితము, ఏది మనకి తగనిది, మేడం ఫస్ట్ వర్డ్ లోనే చెప్పారు, మనకి తగని చూపు, మనకి తగనటువంటి స్పర్శ, మనకి తగనటువంటి వ్యవహారం ఏది ఉందో గుర్తించి, దానికి శారదా గారు చెప్పారు సేఫ్ నెట్ ఏంటిది, సేఫ్టీ ఎలా రూల్స్ చేసుకుంటామో, నో చెప్పడము, అక్కడి నుంచి వెళ్ళిపోవటము, మనకి నమ్మకస్తులైనటువంటి పెద్దవాళ్ళకి చెప్పడం, ఇవి రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇది ముఖ్యమైనటువంటి విషయం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక మూడవది ఏంటి అంటే పేరెంట్స్కి, తల్లిదండ్రులందరికీ, గార్డియన్స్కి చెప్పాల్సింది కూడా ఏంటంటే ఇంకొక అపోహ ఉంది. నువ్వేం పెంచావు అంటారు, నువ్వు ఎలా వదిలేసావు అంటారు, నువ్వు ఎలా బయటికి పంపించావు అంటారు. సో ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్. ఇప్పుడు ఏదైనా అబ్యూస్కి గురైనప్పుడు మొత్తం ఈ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఇంతకుముందు మేడం చెప్పినట్లుగా పిల్లల వైపు ఉంటుంది, పిల్లల పేరెంట్స్ వైపు కూడా ఉంటుంది. సో ఇది వాళ్ళ తప్పు కాదు అనేది కూడా ఇంకొక బస్ట్ చేయాల్సినటువంటి ఇంకొక మిత్. అంటే పేరెంట్స్ ఎస్ ఎవరి తప్పు కాదు, ఎవరి తప్పు అంటే చేసిన వాళ్ళది మాత్రమే తప్పు, ఇంకెవరిది కూడా కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విక్టిమ్ మళ్ళీ మళ్ళీ రీవిక్టిమ్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే పోలీసులు వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో పేరెంట్స్ ఉన్నప్పుడు కానీ, పాప ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ, టీచర్స్ కానీ గమనించినట్లయితే పాప వీళ్ళకి చెప్పొచ్చు ఫ్రీగా, నాకు ఇబ్బందిగా ఉంది వీళ్ళతో మాట్లాడినప్పుడు అంటే అది కూడా రిపోర్ట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే విక్టిమ్ మళ్ళీ మళ్ళీ రీవిక్టిమైజ్ అయిపోతుంది. ఆ పాప గారి నేను ఎందుకు బయటకు వచ్చి నా ప్రాబ్లం చెప్పానా, చెప్పుకుంటేనే బాగుండని ఆ పాప ట్రోమాలో వెళ్ళడం ఇంకా అది భయంకరమైన సిచ్యువేషన్. దాని నుంచి కూడా ఆ బిడ్డల్ని కాపాడాల్సిన ముఖ్యమైన పాత్ర టీచర్ది, ఫ్రెండ్స్ది, అట్లాగే పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పేరెంట్స్, టీచర్స్ ఒక పెద్ద తప్పు చేస్తారు, దాంట్లో నేను వాళ్ళనే బ్లేమ్ చేస్తాను. పిల్లలకి ఒక సేఫ్ అయిన అవెన్యూ ఇవ్వరు వాళ్ళ గురించి మాట్లాడడానికి, యూనో, ఎస్పెషలీ వాళ్ళ శరీరం గురించి. ఓకే, నా శరీరం ఇది, నాకు ఇది ఫీల్ అవుతుంది, ఇది నేను, ఈ విషయాలు మాట్లాడడానికి మన తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఒక సేఫ్ అయిన వాతావరణం క్రియేట్ చేయాలి. సో దట్ చిల్డ్రన్ క్యాన్ సేఫ్లీ కమ్ టు యూ. వేరే ఏ మనుషుల దగ్గర ఈ విషయాలు దానికి అవసరం లేదు. నీ బాడీలో నీకేదో 12-year-old 13-year-old అమ్మాయి ఉంది, గైనిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, మినార్కి స్టార్ట్ అవుతున్నాయి, పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ విషయాల మీద నేను సేఫ్ గా మాట్లాడడానికి, లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలా ఓపెన్ గా ఇదన్నీ విషయాలు తెలియడానికి, లేకపోతే టీచర్స్ చేయాలా, ఒక ట్రస్టెడ్ అడల్ట్ స్కూల్లో చేయాలి. అలాగా ఉంటే కనుక పిల్లలకి వేరే వాళ్ళు నేను మాట్లాడుతాను, నేను చెప్తాను, ఆ దారిలో పోవడానికి అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో తప్పనిసరిగా అన్ని స్కూల్స్ లో కూడా ఈ సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయడం కోసమే మన అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ సమ్అప్ చేసుకోవడానికి ఇప్పటి వరకు వీళ్ళంతా చెప్పినవన్నీ కూడా, మేడం వాళ్ళందరూ చెప్పినవన్నీ కూడా మీరు విని ఉంటారు. ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి అంశాలు ఏముంటాయంటే, మనం స్కూల్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేసుకోవడము, టీచర్స్ ని నామినేట్ చేయడము, లోకల్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మనమంతా కూడా కాంటాక్ట్ అయిపోయి డాక్టర్ అండ్ పోలీసు అండ్ విమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన వాళ్ళతో మనం వెంటనే కాంటాక్ట్లోకి వెళ్ళాలి, వాళ్ళతోటి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అండ్ గ్రీవెన్స్ బాక్సెస్ కొనుక్కోవాలి, అక్కడ పక్కన మనం పెట్టుకోవాలి. ఆ గ్రీవెన్స్ బాక్స్ టైమ్లీగా ఓపెన్ చేయాలి, ఎఫెక్టివ్గా రిడ్రెస్ చేసుకోవాలి. అట్లే ఇప్పుడు మనం అందరూ టీచర్స్ కూడా అవేర్నెస్ సెషన్స్ స్కూల్లో మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సెషన్స్ అనేటివి మనం ఇంతకుముందు చూపించిన ఆఫ్లైన్ సెషన్స్లోగా తీసుకోవాలి. సో ఈరోజు దాదాపు గంటన్నర సేపు ఇంత యాక్టివ్గా ఎంగేజ్ చేస్తూ ఉన్నటువంటి ఈరోజు ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ టు డాక్టర్ సునీతా కృష్ణన్ మ్యామ్, చందనా మ్యామ్, ఆర్జేడి మ్యామ్, శారదా గారు అండ్ ఆశా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద వ్యూయర్స్ ఆల్సో. ఇప్పటి వరకు కూడా ఎంగేజ్ అవుతూ ఉన్నటువంటి పిల్లలకి, ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ కూడా సమగ్ర శిక్ష తెలంగాణ నుంచి నమస్కారం. విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపటి ప్రపంచంలో పిల్లలందరూ కూడా సురక్షితంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి, సమున్నతంగా ఎదిగేటటువంటి ఒక తెలంగాణ సాధన కోసం మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.